హరీష్ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీస్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. వండర్ఫుల్ ఎక్స్పెక్టింగ్ మనిషి ఆశావాదండి. నేను ఆప్టిమిస్టిక్. ఇంట్లో నుంచి డైరెక్షన్ చేద్దామని బయలుదేరిన కుర్రాడు ఆప్టిమిస్టిక్ ఉండకుండా పెసిమిస్టిక్గా ఉంటాడు. 2019లో గద్దలకోట గణేష్ వచ్చింది, 24లో మిస్టర్ బచ్చన్ వచ్చింది. నా బయోపిక్ లేదు, ఒక 5 ఏళ్ళు అది గ్యాప్ అంటారు, వెయిటింగ్ ఉండింది కదా ఒక పాయింట్లో. ఉస్తాద్ భగత్ సింగ్ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియని ఒక టైం ఉండింది కదా. వాట్ వాస్ దట్ వెయిటింగ్ పీరియడ్ లైక్? మధ్యలో సినిమా చేసాం కదా, బట్ దానికి కూడా దానికంటే ముందు పాండమిక్ లో అందరికీ పోయిందండి. నాకు 2 years ఎక్స్ట్రా ఇంట్రెస్ట్. నా బిఫోర్ సినిమాలు కూడా 2-3 years గ్యాప్ వచ్చింది. నేను పేర్లు చెప్తే బాగా చాలా మంది రైటర్లకి 4 years 3 years గ్యాప్ చాలా మందికి వచ్చింది. కళ్యాణ్ గారు మిగతా సినిమాలు చేస్తారు కాబట్టి నా సినిమా అనౌన్స్ అయిన తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి గ్యాప్ ఎక్కువ అనుకుంటారు. ఫస్ట్ ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అనుకున్నాను. నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. ఇంకో ఐటమ్ సాంగ్, ఇంకో డ్యాన్స్ నెంబర్, ఇంకో ఇది మాస్ డైలాగ్స్, ఇలా టెక్ ఉందా ఎక్కువ దానికి ఏం చేస్తాం ఇలా. సో ఎక్కడో కాలేజ్ బ్యాక్డ్రాప్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఫుల్గా ఏబీసీ సెంటర్స్లో అది సర్వ్ అవ్వదేమో అనిపించింది. ఆ తర్వాత స్టోరీ చేంజ్ చేద్దాం. బట్ పాండమిక్లో ఐ వాజ్ లిటిల్ అప్సెట్ మై సెల్ఫ్. సో ఐ కుడెంట్ కమ్ అవుట్ ఫర్ లాట్ ఆఫ్ డేస్. సో అందుకు డిలే అయిపోయింది. ఆ కాలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ మేబీ నాకు అన్నట్టు ఆ ఏబీసీ సెంటర్స్కి అన్నిటికీ వెళ్ళకపోవచ్చు. బట్ ఇది ఫ్యాన్స్ ఇలాంటి సినిమా కోరుకుంటున్నారు అనుకుంటున్నారు కదా. మేబీ ఫ్యాన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని అంతగా అది తీసుకోవడం కరెక్టే అంటారా? మేబీ అది కొత్త ప్రెజెంటేషన్ అయ్యుంటే అది కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా. అయ్యుంటే చేస్తారేమో అనే దానికంటే కూడా నేనేమనుకుంది ఏంటంటే నా స్ట్రెంగ్త్ అంటే ఇప్పుడు వరుసగా గబ్బర్ సింగ్ 3-4 సినిమాలు చేశాను అనుకోండి, మీరు అన్నట్టుగా ఛాన్స్ తీసుకోవచ్చు. అరే మనం రెగ్యులర్గా అదే చేస్తాం. కానీ ఒక జనరేషన్ చూడలేదు గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అప్పుడు ఒక 8 years 6 years ఉన్న కుర్రోళ్ళు దే ఆర్ ఇన్ టీన్స్ నౌ, దే ఆర్ ఇన్ 16-18 నౌ. సో వీళ్ళకి కూడా చూపించాలి కదా బాస్ అంటే ఏంటో. సో అందుకు వాంటెడ్ టు డు దిస్ ఓన్లీ. ఓకే, విల్ టాక్ అబౌట్ మిస్టర్ బచ్చన్. ఇన్ అ వే మిస్టర్ బచ్చన్ అనేది నాకు పర్సనల్గా అంతగా నచ్చలేదు, ఆనెస్ట్గా చెప్పాలంటే. మీరు రీసెంట్గా మాట్లాడుతూ ఉన్నారు, ఓకే సెకండ్ హాఫ్ తొందరగా తీసాము, ఓటీటీ డేట్ వచ్చింది, అది ఎక్స్క్యూజ్ కాదు, బట్ వన్ ఆఫ్ ద థింగ్స్ అని చెప్పి. బట్ నాకేమనిపించిందంటే హరీష్ గారు, మీకు మంచి సక్సెస్ ఉన్నాయి, 3 మేజర్ ఫెయిల్యూర్స్ ఉన్న వాటిల్లో ఫెయిల్యూర్స్ అనేవి 3. షాక్ అనేది నేను జెన్యూన్గా అది మీ ఫెయిల్యూర్ అని నేను అనుకోను. ఐ వుడెంట్ అట్రిబ్యూట్ ఇట్ టు యూ బికాస్ అది నిజం చెప్పాలంటే తెలుగు సినిమా లాగానే ఉండదు, అది మన సెన్సిబిలిటీ కాదు. కాబట్టి షాక్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మీకు అట్రిబ్యూట్ చేయను. రామయ్య వస్తాగా అది మాట్లాడదాము. బట్ మిస్టర్ బచ్చన్ అనేది ఆ సెన్సిబిలిటీ అనేది మీరు నమ్మారు కదా, లైక్ బికాజ్ ఆ మ్యూజిక్ అనేది కానివ్వండి, మీరు జెన్యూన్గానే పర్సనల్గానే మీరు ఎంజాయ్ చేసిన మ్యూజిక్ అయి ఉండొచ్చు, లేకపోతే దాంట్లో ఉండే మాస్ బీట్స్ కానివ్వండి, హీరోయిజం కానివ్వండి, ఆ కైండ్ ఆఫ్ సినిమాని మీరు నమ్ముతారు. మీరు నమ్మింది ఒకటి జనాలు కనెక్ట్ అవ్వనప్పుడు వాట్ ఈస్ ద టేక్ అవే? యా, మిస్టర్ బచ్చన్లో నేను ఏమేమి నమ్మానో బలంగా నా ఏ సెన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అబ్బచ్చా సాంగ్ ఈ రోజుకి చాట్ బస్టర్, మీకు తెలుసో తెలియదు. యా, నాకు చాలా ఇష్టం, ఆల్బమ్ చాలా ఇష్టం నాకు. సో అది నేను నమ్మానే కదా, అది నేను నమ్మి నేను రాయించుకున్న లిరిక్స్ నేను చేసుకుని ట్యూనే కదా. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఏమైందంటే రైటింగ్ సైడ్ యాజ్ అ రైటర్గా నేను సరిగ్గా, అంటే మీరు ఒప్పుకుంటారో లేదో అలా ఇలా అంటున్నారు కదా, ఫీడ్బ్యాక్ ఏం లేదు. మిస్టర్ బచ్చన్ వచ్చినా అదే, మిరపకాయ వచ్చినా అదే. నా హిట్ క్రెడిట్ అన్నా నేను 10 మందితో పంచుకుంటాను తప్ప నా ఫ్లాప్ క్రెడిట్ నేను ఎవరికి రుద్దే సంస్కారం కాదు నాది. సో అంటే ఏమైందంటే నేను రవి ఇద్దరం విపరీతంగా కిషోర్ కుమార్ ఫ్యాన్స్, హిందీ ఫ్యాన్స్, అమితాబ్ బచ్చన్ మాది ఎక్కువ. వేరే హీరో ఉంటే సాంగ్స్ ఒప్పుకునేవాళ్ళు కాదేమో. ఫస్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హిందీ. ఇప్పుడు ఎరాతే మోసం అనేది ఇట్స్ లైక్ బ్లాక్ అండ్ వైట్ సాంగ్. మేబీ ఎక్కడో కొంచెం జనరేషన్ లాస్లో కొంతమందికి ఇష్టం ఉండదేమో అనుకున్నాను తప్ప ఈ రోజుకి అదే పండుగ. మిస్టర్ బచ్చన్ ఈజ్ మై ఫస్ట్ హాఫ్ ఈజ్ మై ఫేవరెట్. సెకండ్ హాఫ్లో రైటర్గా కుడెంట్ రైట్ అప్ టు ద మార్క్. ఓకే, అంటే ఇక్కడ నాకు ఉన్న డౌట్ ఏంటంటే, ఇబ్బంది పెడుతున్నాను అనుకోకండి, ఇబ్బంది పెట్టే అంత సీన్ ఎవరికి ఇవ్వను. ఓకే, కొన్ని ఆబ్వియస్ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా సినిమా చూస్తున్నప్పుడు, అరే ఇది ఎలా గ్రహించలేకపోయారు. సినిమాలు కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి పండగకి చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కదా, అందులో కూడా చాలా మందికి ఆబ్వియస్ ప్రాబ్లం కదా అని నాకు ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. నా సినిమా కూడా నా హిట్ అయిన సినిమాలు కూడా ఆబ్వియస్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేశారు. వర్క్ అయిపోయి పర్సెప్షన్, అదే వర్క్ అయిపోయినప్పుడు మిస్టేక్స్ పెద్దగా. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన అబ్బాయి రేపు ఎగ్జామ్ అన్నప్పుడు చదివి పాస్ అయినా సరే అతను
బాగా కష్టపడ్డా అంటారు, బాగా చదివినోడు పాపం ఆ రోజు ఎగ్జామ్ రోజు సరిగా పర్ఫామ్ చేయకపోయినా సరే అంటారు. సో టేక్అవే ఏముండదండి, పెద్దగా చెప్పాను కదా, మొన్ననే చెప్పాను కదా, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా ఫాదర్ తెలుగు మాస్టర్ టీచరు, నాకు తెలుగు సబ్జెక్ట్కి నాకు ట్యూషన్స్ ఎవరు రావట్లేదు స్కూల్ అయిన తర్వాత, ఒక మ్యాథ్స్ ఫిజిక్స్ లెక్చరో సార్ అయితే చాలు, మనకి ట్యూషన్స్ కూడా వస్తారు, నువ్వు హ్యాపీగా ఉంటావు అనే ఒక మైండ్ సెట్ నుంచి ఇప్పుడు ఇవాళ మీకు ఒక 12 ఏళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసినా సరే మళ్ళీ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ హరిశంకర్ పవన్ కళ్యాణ్ అంటే జనాలు ఒక ఆతృత చూస్తున్నారు, ఎలా ఉంటుంది ఎక్స్పెక్టింగ్ అన్నా మళ్ళీ గబ్బర్ సింగ్ కొట్టమా అంటున్నారంటే, డైరెక్టర్ అయితే పక్కన పెట్టండి, కళ్యాణ్ గారిని డైరెక్షన్ చేసి పుష్కర కాలం అయింది, అయినా సరే ఒకటి ఉందంటే క్వైట్ హ్యాపీ అండ్ క్వైట్ సాటిస్ఫైడ్ విత్ మై జర్నీ. గుడ్, నో రిగ్రెట్స్. కమింగ్ బ్యాక్ టు ది ఆబ్వియస్ ఏదైతే నేను మెన్షన్ చేద్దాం అనుకున్నానో, హిందీ సాంగ్స్ అనేది కనెక్ట్ అవ్వలేదు అనేది బయట నేను చూసిన ఫస్ట్ రెస్పాన్స్ అదే కదా. లైక్ వైజ్ రామయ్య అవస్థ ఫెయిల్యూర్ గురించి మీరు మాట్లాడుతూ ఒక విషయం అన్నారు, అదేంటంటే స్క్రీన్ ప్లే మిస్టేక్ ఉంది, సెకండ్ అది మెయిన్ విలన్ ని ఇంటర్వెల్ కి చంపేశాము, సైడ్ విలన్ ఉన్నాడని చెప్పి చెప్పలేకపోయాం, యా ఇతనే మెయిన్ విలన్ అనేది జనాలు ఒకదానికి కనెక్ట్ అవుతున్నారు, మనకేమో సెకండ్ హాఫ్ లో వస్తుంది కదా ఇంకో విలన్ అని చెప్పి మనం దాంట్లో ఉన్నామని చెప్పాం. యా సో నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇది జరుగుతున్నప్పుడు చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా, మీకు టీమ్ ఆఫ్ రైటర్స్ ఉంటారు, మీ ఏడీస్ ఉంటారు, ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటే చేద్దాం అనుకుంటారు, ఎవరు కూడా మిస్టేక్ ఉన్న ప్రోడక్ట్ ఇద్దామని ఎవరు అనుకోరు, ఇంటెన్షనల్ గా వీలైనంత వరకు కరెక్ట్ గా ఇద్దాం అనుకున్నారు. ప్రాసెస్ లో ఎవరు పాయింట్అవుట్ చేయలేకపోయారా? ఏవైతే నేను ఇప్పుడు అన్నా కదా, అదే టీం కదా ఒక మిరపకాయ గబ్బర్ సింగ్ ఇచ్చింది, అదే టీం కదా గద్దలకొండ కనీసం, అదే టీం కదా డీజే ఇచ్చింది, అదే టీం కదా సుబ్రహ్మణ్య శైలి ఇచ్చింది. సో ఒక్కొక్కసారి ఇట్స్ కలెక్టివ్ మిస్టేక్ అవుతుంది, ఒకసారి కలెక్టివ్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, సో అవుట్ సైడ్ నుంచి ఎవరు కూడా మీకు అది పాయింట్అవుట్ మీకు అనిపించలేదు? చెప్తున్నా సరే మాకు మేము అది కన్విన్స్ అయిపోయి ఉంటాం. రామాయ వస్తుంది మోర్ దెన్ 10-12 years అయింది కదా, ఆ టైంలో సెకండ్ హాఫ్ కొంచెం బిగినింగ్స్ చిన్న డౌట్ ఉంది, couldn't happen అంతే. ఓకే, బట్ మిస్టర్ బచ్చన్ ఆ రిజల్ట్ని వెంటనే యాక్సెప్ట్ చేశారా, డిడ్ ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ యూ? రామాయ వస్తా రిజల్ట్ని నేను మధ్యాహ్నం కల్లా నేను ఎన్టీఆర్ సార్ మనం అనుకుంటట్లేదు సినిమా అని చెప్పేసి ఆ విషయం మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోయాం. మిస్టర్ బచ్చన్ ప్రీమియర్ షోలు అయిపోయిన తర్వాత కూడా నేను సరిగ్గా ఫీడ్బ్యాక్ తీసుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ షో తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. ఇది ఎలా మూవ్ ఆన్ అయ్యారు మిస్టర్ బచ్చన్ నుంచి? మామూలుగానే, దాంట్లో ఏముండదు, మూవ్ ఆన్ అనేది ఏముంటుంది అంటే లైక్ ఎన్ని రోజుల తర్వాత లిటరల్లీ ఉస్తాద్ మీద ఏమనిపించిందంటే మిస్టర్ బచ్చన్ నాకంటే ఎక్కువ మీరు ఫీల్ అవుతున్నారు అనిపించింది. ఐ లైక్ టు నో ఒక ఫిల్మ్ మేకర్ వర్క్ 1 year వర్క్ చేస్తుంటారు, 2 years వర్క్ చేస్తుంటారు, ఆ రిజల్ట్ అనేది ఆశించి రానప్పుడు అది ఎవరికైనా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అది ఇంపాక్ట్ అవుతుంది కదా, అది ఎలా మూవ్ ఆన్ అవుతారు అనేది. చాలా మామూలు కాఫీ తాగేసి మర్చిపోయాం, నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాం అంతే. ఒక 14 ఏళ్ల ముందు గబ్బర్ సింగ్ రాస్తున్నప్పుడు, ఇప్పుడు ఉస్తాద్ రాస్తున్నప్పుడు, మేబీ ఒక లాస్ట్ 3-4 yearsలో రాస్తుంటారు కదా, ఒక రైటర్గా మీరెంత ఎవాల్వ్ అయ్యారనిపించింది? అది సినిమాలో చూస్తారు. నేను అందుకే దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ టైటిల్ పెట్టేది. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాక మీరు అడిగిన ఒక నాకు నచ్చిన క్వశ్చన్, ఓకే, సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఇంటెన్స్ ఎమోషన్స్ కానీ, రైటింగ్లో ఉన్న ఒక చిన్న అంటే చెప్తారు కదా ఏజ్తో గ్రో అవ్వము, డ్యామేజ్తో గ్రో అవుతాం అని. సో డ్యామేజ్ కూడా అయింది కాబట్టి డెఫినెట్గా గబ్బర్ సింగ్కి దీనికి పరిపక్వత తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే అది చూస్తారు ఈ సినిమాలో. ఓకే, అండ్ మొన్న గబ్బర్ సింగ్ అనేది ఒక పోలీస్ బేస్డ్ యాక్షన్ ఎంటర్టైనర్, దీంట్లో కూడా ఉస్తాద్ కూడా అగైన్ అది స్టోరీ ఏముంటుందో మాకు తెలియదు కానీ బయట నేను చూసేదానికి వన్స్ అగైన్ పోలీస్ రోల్ అనేది ఒకటి ఉంది. మీరు ఇప్పుడు ఆల్రెడీ గబ్బర్ సింగ్ అనేదానికి ఒక లెగసీ ఉంది, అది వచ్చి ఒక 14 years అవుతుంది. ఉస్తాద్ అనేది ఇట్స్ నాట్ కంపీటింగ్ విత్ గబ్బర్ సింగ్, జస్ట్ గబ్బర్ సింగ్, బట్ 14 years ఆఫ్ ద లెగసీ దట్ గబ్బర్ సింగ్ హ్యాస్. వెన్ యూ టేక్ ఉస్తాద్ లాంటి సినిమా, మళ్ళీ ఒక పోలీస్ క్యారెక్టర్ దానికి సిమిలర్గా అనిపిస్తున్నప్పుడు అది మీకు పెద్ద ఛాలెంజ్ అవుతుంది కదా ఆ రిస్క్ అనేది. సో వై నాట్? సో నేను అందుకే సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు కూడా అంటే కళ్యాణ్ గారు నేను దాని గురించి ఎప్పుడు మాడుకోలేదు, బట్ శరత్ మరార్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హూఎవర్ ప్రొడ్యూస్డ్ ఆన్లైన్ లైన్ ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారు అనమాట. వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను ఎందుకో సంహో ఐ డోంట్ థింక్ ఐ బిలీవ్ ఇన్ నేచర్ తీసుకుంటుంది ఒక యాక్టివిటీ. ఏదైనా ఆర్గానిక్గా జరగాలి తప్ప నువ్వు పుష్ చేస్తే జరగదు అనేది నా ఫీలింగ్. నేను 1-2 సార్లు షారుఖ్ ఖాన్ గారిని లైక్ సెట్స్లో కలిసినప్పుడు కూడా యాజ్ అ ఫ్యాన్గా కలిసాను తప్ప, రెండోసారి ఆయన మనం కలిసాం కదా, గుర్తుపట్టాడు కదా అంటే మా డిఓపి ఆయన బోస్ పరిచయం చేసాడు నాకు. సార్ కథ ఎప్పుడు చెప్పాలి, అపాయింట్మెంట్ ఇస్తాను అడగలేదు. ఏదన్నా కాన్వర్సేషన్లో ఏదన్నా ఆయనకి నాకు ఒక ట్యూన్ కుదిరిని, ఇలాంటి సినిమా అంటే ఇష్టం, నాకు ఇలాంటి సినిమా అంటే ఇష్టం, ఇలా మాట్లాడుకున్నప్పుడు ఏదైనా వస్తే వెళ్ళొచ్చు తప్ప. సో అదే నేను కళ్యాణ్ గారితో
సో అందుకు ఎప్పుడైతే నవీన్ గారు సార్ నాకు గబ్బర్ సింగ్ లాంటి ఎక్స్పీరియన్స్ కావాలి, మా బ్యానర్లో అందరు హీరోలతో చేస్తున్నాము, కళ్యాణ్ గారి సినిమా నాకు మీతోనే ఉండాలి అని నవీన్ గారు చెప్పినప్పుడు రవి గారు నవీన్ గారు ఇద్దరు కాంబినేషన్ గురించి లైక్ డ్రీమింగ్ అబౌట్ చెప్పినప్పుడు అప్పుడే నేను ఆ కాప్ క్యారెక్టర్ అవుతుంది. నా కాప్ క్యారెక్టర్ సినిమా అంతా 70% ఎప్పుడు పోలీసెస్లో చూపించాను కళ్యాణ్ గారిని. ఈసారి ఖుషీ టైప్ హూడీస్ లైక్ కొంచెం గ్లామరస్ జీన్స్ అవన్నీ కొంచెం చూపిద్దాం అన్న దాంతో స్టార్ట్ చేసాం. బట్ స్క్రిప్ట్ కుదరదు ఒకసారి, అంతే. ఇంకొకసారి జర్నీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది రాంగ్ రోడ్లోకి వచ్చాను. ఆ స్క్రిప్ట్ యూజబుల్ సార్ కళ్యాణ్ గారితో కాకపోయినా మేబీ ఫ్యూచర్లో యాజ్ అ స్క్రిప్ట్? అంటే అది ఎలా ఉంటుందంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ యూజబుల్ ఫర్ ఇంకో అలా తిప్పేసి దోశ ఇలా తిప్పలేము. ఎందుకంటే కాదు ఐ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్గా కట్ చేస్తే ఏ హీరోతో చెయ్యొచ్చు. అది ఎలా అంటే ఇట్స్ ఖుషి ఎక్స్టెన్షన్లో ఉంటుందండి. ఖుషి ఎండ్లో ఇద్దరు స్టూడెంట్స్ విడిపోయారు లవ్ ఈగోతో. సో నేను అనుకుంది ఏంటంటే ఫిక్షనల్గా కూడా ఎండ్లో కూడా మళ్ళీ గొడవ వచ్చింది, ఏదో ఇద్దరు విడిపోయారు. ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఇప్పుడు ఇద్దరు లెక్చర్స్ అయ్యారు. బాగుంది కదా ఇది ఖుషి. ఇది వేరే వాళ్ళకి ఎలా బాగుంటుంది? అదే పవన్ వన్ ఇయర్ జర్నీ చేసింది. సో అబ్బాయి ఒక లెక్చర్, అమ్మాయి ఒక లెక్చర్, స్టిల్ దే ఆర్ కంటిన్యూ ద ఈగో. స్టూడెంట్స్ అందరికీ ఖుషి టైంలో ఏమైంది, సో ఫ్లాష్ బ్యాక్ రిఫరెన్స్ వస్తుంటాయి. సో ఒక రేంజ్లో ఉంటుంది అది. ఎక్కడో అక్యూట్ సరిపోదు మా హీరోకి. మాకు ఇప్పుడు చూసారు కదా, ఎత్తరా కాలర్ అనేసరికి మొత్తం గోల చేస్తున్నారు. ఈ ఎలిమెంట్స్ మిస్ అవ్వకూడదు అని ఒక దాంట్లో అలాగా కుదరలా. ఇంట్రెస్టింగ్ ఎందుకు 1 year ట్రావెల్ అవుతాం. అదేంటి అది కంప్లీట్లీ దాంట్లో యాక్షన్ అవన్నీ ఉంటేనా? ఎవ్రీథింగ్. ఓకే. అంటే డోంట్ యూ మిస్ సీయింగ్ ద క్యూట్ పవన్ కళ్యాణ్? తొలి ప్రేమ స్టార్ట్ చేసింది అందుకని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇందులో అన్నీ ఉంటాయి, ఆ పోర్షన్ కూడా ఉంటుంది ఇందులో. ఉంటుందా అది? అంటే ఖుషీలా కాదు. ఓకే. వాట్ యువర్ సేయింగ్ ఇస్ అ క్యూట్, ఎనర్జెటిక్, ద సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన నవ్వడం, ఆయన జోకులు వేయడం, ఆయన సరదాగా ఉండదు. ఈ మధ్య ఉండట్లేదు కదా, చాలా రోజులు అయినా స్క్రీన్ మీద నవ్వి చాలా రోజులు అయినా. వకీల్ సాబ్లో చాలా సీరియస్ ప్రాబ్లము, భీమ్లలో ఫుల్ ఇగో ఇష్యూస్ రాణా క్యారెక్టర్తో. సో అలా తీసుకుంటే ఎవ్రీథింగ్ బరువు క్యారెక్టర్లు అన్నీ. సో దీంట్లో ఒక లిబరేషన్ ఉంటుంది. అసలు ఓజీలో కూడా నవ్వినట్టు ఏదో సాంగ్లో ఎక్కడ ఉంటుందేమో తప్ప అసలు నవ్వినట్టు గుర్తు కూడా. అండ్ పవన్ కళ్యాణ్ లాంటి ఆయన ఒక సీనియర్ స్టార్ కదా, రొమాంటిక్ ట్రాక్స్, లవ్ ట్రాక్స్ అవి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కదా. ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో ఐ ఫెల్ట్ మణిశంకర్ వరప్రసాద్ గారు, అనిల్ రావిపూడి గారు, హీ డిడ్ వెరీ గుడ్ జాబ్ విత్ ద రొమాంటిక్ ట్రాక్. సో మీరు ఆ రొమాంటిక్ ట్రాక్ని దాన్ని ఎలా సినిమాలో హైలైటే అది యాక్చువల్గా. అది చాలా ఆర్గానిక్గా, చాలా కథలో భాగంగా ఉంటుంది. రొమాంటిక్ ట్రాక్ సపరేట్, కథ సపరేట్గా అన్నట్టుగా ఉంటుంది. కథలో చాలా అది కొన్నిసార్లు మనకు తెలుస్తుంటుంది, మనకి కమర్షియల్గా పెడుతున్నాం, బట్ పే ఆఫ్ ఉంటుంది అని తెలిసి సాంగ్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఐటమ్ సాంగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొన్నిసార్లు వీ నో దట్ ఇట్ డజంట్ ఫిట్ ఇన్ ద ఫిల్మ్, బట్ స్టిల్ ఇట్ విల్ వర్క్. టు బీ ఫ్రాంక్, ఐ డోంట్ థింక్ ఆర్గానికలీ అంతాక్షరి వస్తుందని అనుకోను. కబడ్డీ ఫైట్లోనే వాళ్ళందరూ ఇరగొట్టిన తర్వాత వాళ్ళు సెకండ్ హాఫ్లో భయపడకుండా ఎందుకుంటారు? మీ అన్న ఏదో ప్లాన్ చేసినట్టు చెప్పండి రా అన్నప్పుడు 8-9 పాటలు పాడాల్సిన అవసరం లేదు అక్కడ. అది ఆల్రెడీ భయపడుతున్నాం. అసలు అంతరాక్షరి సీన్ బిఫోరే అన్న వదిలే అన్న మేము కబడ్డీ ఆడడం మానేసాము, అష్టాచెమ్మ ఉన్ను కచ్చకాయలు ఆడుకుంటున్నాం అని చెప్తారు కదా. చెప్పినప్పుడు కూడా మనకి 8-9 పాటలు అక్కడ పండొద్ది అనేది ఒక కన్విక్షన్ ఉంటుంది, ఒక మ్యాడ్ కన్విక్షన్ ఉంటుంది కదా. ఆ కన్విక్షన్తో చేసింది అలాగా. ఆ కన్విక్షన్ వచ్చినప్పుడు పెడతాం, బట్ దీంట్లో ఆ కన్విక్షన్కి కన్వీనియంట్ స్పేస్ దొరికింది కథలో. సో చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ మాస్ ఆ హై మూమెంట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. హౌ డు యూ క్రియేట్ దోస్ హై మూమెంట్స్? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హీ గేవ్ సమ్ అమేజింగ్ హైస్. టు బి ఫ్రాంక్, మాస్ అనేది బాగా, అంటే ఆయనకి మాస్లో విపరీతంగా అభిమానులు. ఆయన హిందీ పాట పెట్టినా, ఏ మేరా జహాన్ పెట్టినా సరే, అమలాపురం, కాకినాడ లాంటి సెంటర్స్లో విజిల్ చేశారు. మాస్ అనేది ఫస్ట్, ఐ డోంట్ థింక్, అంటే నాకు తెలిసి మాస్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది గబ్బర్ సింగ్తో. తొలి ప్రేమ తీసుకోండి, లవ్ స్టోరీ. నెక్స్ట్ బద్రీ తీసుకోండి, లవ్ స్టోరీ, లవ్లో కాన్ఫ్లిక్ట్. ఖుషి అచ్చంగా ఇద్దరు క్యారెక్టర్ మధ్య కాన్ఫ్లిక్ట్. అక్కడ విలన్స్ ఉంటారు, ఈవెన్ గుడుంబాశంకర్లో కూడా విలన్స్ ఉంటారు. కానీ రోడ్డు మీదకి ఇది కత్తులతో నాకు కొంచెం తిక్కుంది అని గుర్తు చేసిన తర్వాత మీకు సాంగ్, ఒక కట్టు ఉంటుంది, సక్మని కత్తి పట్టుకుంది. ఈవెన్ కళ్యాణ్ గారు ఆ టైంలో ఏంటి ఇంత వైలెన్స్, ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంటుందా అన్నప్పుడు, నేను ప్రాపర్ రీజన్ ఉండాలా, దీనికి ప్రాపర్ రీజన్ ఉండాలి. హరీష్ చాలా ఇంటర్వెల్లో ఫైట్
చాలా హెవీగా ఉందన్నప్పుడు ఆ రీజన్ కోసమే అక్కడ డైలాగ్ రాసాం, ఆ సెట్లో రాసిన డైలాగ్. అవతలోడు మనం చంపడానికి వచ్చినప్పుడు మనం చంపాలా చావాలా అన్నప్పుడు అది చంపాలి అన్నప్పుడు అది లెక్క అని చెప్పి హై స్పీడ్లో ఒక షాట్ ఉంటుంది చూసారా, అది లాట్ ఆఫ్ ఒక ప్రిపరేషన్ నుంచి ఒక డిస్కషన్ నుంచి వచ్చిందనమాట. సో ఫస్ట్ టైం నేల మీదకి దిగి హీరో గుండెల మీద కాలు పెట్టి నీ గుమ్మల్లో కాలు పెట్టాలంటే పోలీసులు భయపడుతుంటారు కదా, నీ గుండెల మీద కాలు పెట్టాడు వచ్చేటప్పుడు, అది ఇదంతా ఐ థింక్ వెరీ ఫస్ట్ టైం హ్యాపెండ్ అండ్ గబ్బర్ సింగ్తో మాస్ ఇనిషియేట్ చేసిందే మా సినిమా. నాకు గబ్బర్ సింగ్లో షార్ట్స్ భలే నచ్చుతాయి. లైక్ ఎలా అంటే ఆయన విలన్ షూటింగ్ గ్రౌండ్స్ వస్తారు కదా, అవునా, పక్కా అంటే గబ్బర్ సింగ్ లో కసి ఉంటుంది సార్. ఫస్ట్ టైం చూసారు కాబట్టి చెప్తారు. నెక్స్ట్ సినిమా ఇంటర్వ్యూలో మీరు ఏం చెప్తారంటే, సార్ ఆ ఉస్తాదులో ఉన్న కసి నాకు చాలా ఇష్టం సార్ అని చెప్తారు. ఓకే, నేను ఈ షార్ట్ మెన్షన్ చేసేస్తా. విలన్ వస్తాడు కదా షూటింగ్ దగ్గరికి, విలన్ వచ్చి కూర్చుంటే విలన్కి చేరేస్తారు, హీరోకి టేబుల్ వేసేటప్పుడు గన్ ఇట్లా తిప్పుకుంటూ వస్తాడు ఆయన. అక్కడ విలన్ ఉంటే ఇక్కడ లెఫ్ట్లో గన్ ఇలా, అది మామూలుగా వచ్చి కూర్చున్నా కూడా ఇట్ వర్క్స్. బట్ ఐఎమ్ సేయింగ్ అక్కడ షార్ట్ ఉంటుంది, లైక్ ఒక కూల్ షార్ట్. అట్లాంటి గబ్బర్ సింగ్లో ఆ కూల్ షార్ట్స్ అనేవి, ఆ వెస్టర్న్ అనేవి అవి బాగుంటాయి. అండ్ ఇప్పుడు హై మూమెంట్స్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది ఒకటి ఉంది కదా. అండ్ ఇప్పుడు మనం ఒక స్టార్ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేసేవి ఆ ఎలివేషన్లో ఆ హీరోయిజం, వి ఆల్ లవ్ దట్. బట్ మీరు కథ మీ ప్రాసెస్ అడుగుతున్నా ఎలా రాసుకుంటారు అనేది. ఇక్కడ ఒక హై మూమెంట్, నాకు ఇలాంటి ఒక హై మూమెంట్ కావాలి, నా హీరోని ఇలా ప్రజెంట్ చేయాలని నాకు ఉంది. ఆ హై మూమెంట్ నాకు ఫస్ట్ వచ్చింది, దానికి తగ్గట్టు నేను లీడప్ రాసుకుంటా, దానికి తగ్గట్టు కాంటెక్స్ట్ రాసుకుంటా అనేది ఒక రకం. లేకపోతే కథ డ్రైవ్ అనేది ఇలా ఉంది, స్క్రీన్ ప్లే డ్రైవ్ అనేది ఇలా ఉంది, ఇందులో ఎక్కడెక్కడ హై ఇవ్వడానికి స్పేస్ దొరుకుతుందో వాటిని నేను హైలైట్ చేసుకుంటా, వాటిని నేను అండర్లైన్ చేసుకుంటా. ఒక్కో రైటర్కి ఒక్కో డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుందండి. ఒక్కొక్కసారి హీరోని డైరెక్ట్గా దిగి మాట్లాడుతుంటాడు, ఒక్కొక్కసారి ఇప్పుడు హీరో గురించి వేరే వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇప్పుడు రోజుల్లో చూసుకుంటే మిగతా వాళ్ళు క్యారెక్టర్స్ అందరూ మాట్లాడుతుంటారు. ఓకే, ఒక్కో డైరెక్టర్కి ఒక స్టైల్, ఒక్కొక్కరికి ఒక ప్రజెంటేషన్. నేను ఏం చేస్తానంటే క్యారెక్టరే చాలా హైలో రాసుకుంటా, మళ్ళీ దానికి హై ఇవ్వడం కాదు, క్యారెక్టర్ చాలా హైలో రాసుకుంటా. గరికపాటి నరసింహారావు గారు సార్ మంచి మాట అన్నారు, ఒక పాత్రను మనం క్రియేట్ చేసి కాసేపు నడిపిస్తే ఆ తర్వాత ఆ పాత్ర చేయబడి ఆ పాత్రే మనం నడిపిస్తుంది. వెన్ యూ క్లియర్లీ డిఫైన్ ఎ క్యారెక్టర్, you don't have to thrive, you don't have to search for scenes, the characters will give. రామ్ శంకర్ అనేవాడు ఇలా ఉంటాడు, నేను ప్రాపర్గా డిఫైన్ చేశాను అనుకోండి. రామ్ శంకర్ వైఫ్తో ఎలా ఉంటాడు, రామ్ శంకర్ అమ్మ నాన్నతో ఎలా ఉంటాడు, రామ్ శంకర్ ఒక డైరెక్టర్ ఇంటర్వ్యూ చేసినట్టు ఎలా ఉంటాడు అనేది ఈ క్యారెక్టర్ డెఫినేషన్లో వచ్చే సీన్స్. ఈ వ్యక్తికి ఎవరితో కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, ఈ వ్యక్తికి టక్కని కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు ఇంట్లో కొంచెం షుగర్ ఎక్కువైనా కోపడతాడా, లేకపోతే ఎక్కడన్నా అన్యాయం ఎక్కువైతే కోపడతాడా. ఇది వైల్ యూర్ డిఫైనింగ్ యువర్ క్యారెక్టర్. ఈ అబ్బాయి అసలు ఉస్తాద్ భగత్ సింగ్, అసలు భగత్ సింగ్ టైటిల్ ఎందుకు వచ్చింది ఈ అబ్బాయికి, ఇతనికి ఆ పేరే ఎందుకు పెట్టాము, ఇక్కడి నుంచి వెన్ యూ డిఫైన్ ద క్యారెక్టర్ సీన్స్ వస్తుంటుంది. ఇంకా దానికి తోడు వెన్ యూర్ వర్కింగ్ విత్ యువర్ ఫేవరెట్ హీరో, సపరేట్గా హై క్రియేట్ చేద్దాం, 24 hours హైలోనే ఉంటాం. గబ్బర్ సింగ్ అనే సినిమా 5 months లో ఫినిష్ చేసింది కదా, December 22nd షూటింగ్ స్టార్ట్ చేసాం. జనవరి, అది 22nd అంటే ఆల్మోస్ట్ జనవరి వచ్చేసినట్టు 1 week. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 months, ఏప్రిల్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్, May 11 సినిమా రిలీజ్, 4 months తీసాం. ఎలా అచీవ్ చేయగలిగారు సార్ ప్లానింగ్? అంటే టు బి ఫ్రాంక్, నాకు దాన్ని ఏమంటారు, ఎండ్ ప్రోడక్ట్ మీద ఎప్పుడు నాకు ఉంటుందండి. ఫైనల్ ఎడిట్ నాకు ఏం కావాలి, అన్నీ తీసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ క్లోజ్ చేసి, ఇక్కడ చేతులు క్లోజ్అప్ తీసి, ఒక వాచ్ క్లోజ్అప్ తీసి, ఒక వాటర్ బాటిల్ క్లోజ్అప్ తీసి, ఫైనల్ ఎడిట్లోకి వెళ్ళాక సీన్ చేద్దాం అని ఉండదు. నా ఎడిట్లో నా ఫైనల్ ఎడిట్ చూసుకొని దాన్ని తగ్గట్టుగానే నేను చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ మీరు రాజు గారిని అడిగినా, ఎవరైనా ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ అడిగినా చెప్తారు, వన్ ఆఫ్ ద I can't say I am the one of the very fast filmmaker. ఈ సినిమా కూడా చాలా ఫాస్ట్గా చేసి. వర్కింగ్ డేస్ ఉంటాయి సార్ దీనికి? వర్కింగ్ డేస్ బిఫోర్ ఎలక్షన్ కూడా చేసిన ఒక ఎపిసోడ్ కూడా ఉంది, అది ఇంకా కౌంట్ చేయలేదు. మేము ఇప్పుడు చేసి చెప్తాను, మీకు సపరేట్గా చెప్తాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే ఫాస్ట్గా తీసామంటే మీరు కాస్త ఫిల్మ్ మేకింగ్ మీద లేదా ఇంట్రెస్ట్ మీద మీకున్న ప్యాషన్ కదా మీరు అర్థం చేసుకుంటారు. కానీ నేను చెప్పే డేస్ వింటే అదే అంత ఫాస్ట్గా తీసారు, చుట్టేసారా అనుకుంటారు. ఓకే. సినిమా చూసిన తర్వాత వర్కింగ్ డేస్ చెప్తాను నేను. ఓకే, అప్పుడు సర్ప్రైజింగ్ ఉంటుంది, ఏంటి ఈ సినిమా ఇన్ని రోజుల్లో తీసారని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ ఆయన ఇవ్వగలిగేది టైం. ఆయనతో మేము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆయన ఇదే చెప్పారు మాకు, నేను ఇచ్చిన టైంలో ఖచ్చితంగా నేను 100% నాది ఇస్తాను, కానీ నేను ఎంత టైం ఇవ్వగలుగుతాను అనేది ముందు ఇచ్చిన టైం నేను నిజంగానే ఫిల్మ్ మేకింగ్కి నేను కేటాయించలేను, నా ప్రయారిటీస్ అనేవి మారిపోయాయి ఆయన స్పష్టంగా చెప్పారు. టైం అనేది మీకు సో ఆ టైం అనేది హౌ డస్ దాట్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ మీ షార్ట్ మేకింగ్ కానివ్వండి,
షార్ట్ డివిజన్ కానివ్వండి, సీన్ డిజైన్ కానివ్వండి, ఎక్కడ హీరోని తీసుకురావాలి, ఎంత టైంలో ఎంత ఫినిష్ చేయాలనేది, అది మీ ప్రాసెస్ని ఎంత మారుస్తుంది? ఏమవుతుందంటే బేసిక్గా నేను చాలా ఫాస్ట్గా తీస్తాను. నేను రైటర్గా ఉన్నప్పుడే అంటే ఫస్ట్ సినిమా పోయిన తర్వాత కూడా పూరి గారి దగ్గర, వినాయక్ గారి దగ్గర నేను పనిచేశాను. వాళ్ళు అసలు సూపర్ ఫాస్ట్ డైరెక్టర్స్. నేను ఫాస్ట్ డైరెక్టర్ అంటారు కదా, వాళ్ళు సూపర్ ఫాస్ట్ డైరెక్టర్స్ బేసిక్గా. అట్ ది సేమ్ టైం ఎక్కడ కానీ వాళ్ళ గ్రాండియర్ కానీ అది కానీ తగ్గదు. అసలు పోక్రీ నెంబర్ ఆఫ్ డేస్ చెప్తే మీరు షాక్ అయిపోతారు. వినయ్ గారు ఆది ఫస్ట్ సినిమానే, సినిమాలు చేస్తున్నప్పుడు ఇంకా క్లారిటీ పెరుగుతుంటుంది, అనుభవం అనేది హెల్ప్ అవుతుంటుంది, ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంటుంది. బట్ ఆది కూడా ఆయన మొత్తం టాకింగ్ నాకు తెలిసి ఒక 30-40 రోజులు తీశారు ఆయన ఆది లాంటి సినిమా, నాట్ రాంగ్. సో వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు అండర్స్టూడ్ ద టెక్నిక్. అంటే రైటర్గా పనిచేసినా ఎప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి నేను సెట్కి వెళ్ళేవాడిని కాబట్టి అది చాలా హెల్ప్ అయింది నాకు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ సినిమా కూడా ఐ థింక్ షాక్ కూడా నేను 70 డేస్లో ఎంత తీసుకుంటాను. సో ఏమవుతుందంటే యాజ్ అ రైటర్గా నేనే సీన్ పేపర్ రాసుకుంటాను కాబట్టి సీన్ పేపర్ రాసినప్పుడు ఈ సీన్ తీయడానికి మనకి ఎంత టైం పడుతుంది, ఒకవేళ అనుకోని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఎంత టైం పడుతుంది, ఒకవేళ ఈ టైం కాకుండా ఈ టైంకి హీరో గారు వస్తే ఎంత టైం పడుతుంది. కాంట్ బట్ పొజిషన్లలో అంటే ఒకటే సార్, ఇంత కథ రాస్తాం, ఇంత కథ అనుకుంటాం, ఆ కథని ఇంత స్క్రీన్ ప్లేలో పెడతాం, అందులో ఇంత షూట్ చేస్తాం, దానిలో ఇంత ఎడిట్ చేస్తాం. ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దీ ఈ మ్యాటర్ నుంచి డైరెక్ట్గా ఈ మ్యాటర్కి వస్తారు మీరు, బుల్లెట్ ట్రైన్ లాగా. ఇంకా ఇన్ని బస్సులు మారడం ఉండదు. రైట్. సో డైరెక్ట్గా స్టార్ట్ చేయడమే ఫైనల్ అవుట్పుట్ నాకు ఏంటి, ఒక షాట్ అంటే ఇప్పుడు నేను డైరెక్షన్ అంటే ఏంటి అనే డిఫైన్ చేసే స్థాయి అర్హత ఉందో లేదో అలాంటి నేను మాట్లాడాను. కానీ నా తర్వాత వచ్చిన జూనియర్స్ అందరికీ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక డైలాగ్ కానీ ఒక షాట్ కానీ క్లోజ్లో ఉండాలా, మిడ్లో ఉండాలా, లాంగ్లో ఉండాలా, లేకపోతే ఏ యాంగిల్లో ఉండాలి, ఏ రేంజ్లో ఉండాలని డిసైడ్ అవ్వడమే డైరెక్షన్. ఈ డైలాగ్ క్లోజ్ తీసేసుకుందాం, మిడ్ తీసేసుకుందాం, ఎందుకైనా మంచి సేఫ్ సైడ్ లాంగ్ తీసేసుకుందాం అని చెప్పి మీరు ఎడిటర్ దగ్గర 10 ఆప్షన్స్ పెడితే యువర్ ఫిల్మ్ విల్ బీ డైరెక్టెడ్ బై ఎడిటర్, నాట్ బై యూ. సో ఒక కాన్ఫిడెంట్గా ఒక షాట్ ఇది క్లోజప్లోనే ఇంపాక్ట్ బాగుంటుంది, ఈ డైలాగ్ డైరెక్ట్గా చెప్తున్నప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది, ఈ రేంజ్లో చెప్పినప్పుడు కనెక్ట్ అవుతుంది అని నువ్వు ఫీల్ అయినప్పుడు క్లోజ్అప్ తీసిన తర్వాత నువ్వు మళ్ళీ ఇది ఎవరికి చెప్తున్నాడు చూపిద్దాం, ఒక 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్ కూడా చెప్దాం అన్నప్పుడు ఆ జడ్జిమెంట్ తీసుకోవడం కరెక్టా కాదా అనేది అది ఇంపార్టెంట్. సో ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ గారి షెడ్యూల్ చాలా క్లియర్గా ఉండేది. ఇప్పుడు మార్నింగ్ 9 o'clock వస్తాను, హీరో మధ్యాహ్నం వచ్చాడు అనుకోండి, అప్పుడు నీ ప్లానింగ్ డిస్టర్బ్ అవుతాయి. అండ్ డైరెక్ట్గా వాళ్ళ మధ్యాహ్నం నుంచి 9 వరకు పెట్టుకోండి, లేదా వాళ్ళ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు పెట్టుకోండి అని చెప్పినప్పుడు యూ విల్ బి ప్రిపేర్డ్ కదా. సో మీ షార్ట్ డివిజన్ అంతా కూడా దాని చుట్టూ షార్ట్ డివిజన్ ఎక్కువ చేయనండి నేను గీతలు వేసుకొని ఈ షార్ట్ ఇలా ఉండదు నాకు. నేను చాలా ఆర్గానిక్గా సీన్ పేపర్ అంతా మైండ్లో ఉండదు కాబట్టి సెట్కి వెళ్ళగానే ఒక న్యాచురల్ ఎనర్జీ ఉంటుంది, ఆ న్యాచురల్ ఎనర్జీలో అదే స్పీడ్లో వెళ్ళిపోతుంటాం అంతే. ఒకవేళ ఏదైనా పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్ నెంబర్ ఆఫ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు ఒకసారి చూడండి ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్టులు ఎన్ని రోజులు కావాలి, ఒక్కొక్కసారి పిలిపించి కూడా జూనియర్ ఆర్టిస్టులు 1000 మంది వెయిటింగ్ ఉంటే హీరో క్లోజ్ పెట్టాం అనుకోండి, డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. అలాంటి టైంలో ఎప్పుడో షార్ట్ డివిజన్ వెరీ రేర్ సిచ్యువేషన్ తప్ప పెద్దగా షార్ట్ డివిజన్లు ఐ లైక్ టు గివ్ ద ఫ్రీడమ్ టు ద ఆర్టిస్ట్. నేను ఇక్కడ కూర్చొని నేను నిల్చొని చెప్తాను డైలాగ్ నాకు బాగుంటుంది, ఓకే ప్లీజ్, ఇది నేను నిల్చుంటే కూడా కాన్ఫిడెంట్, నేను నడుచుకుంటూ వచ్చి చెప్తాను, ఓకే ప్లీజ్ గో హెడ్. సో ఐ ట్రై టు క్యాప్చర్ ద మూమెంట్, లిబర్టీ ఇవ్వడం బేసికలీ క్యాప్చర్ చేస్తా. ఇది పెట్టి ఫ్రేమ్ ఫిక్స్ చేసి వాళ్ళని బిగించేసి మీరు ఇందులోనే నడవాలి, ఈ మార్క్ దగ్గరకు వచ్చి ఈ పాయింట్ దగ్గర ఒకటేసారిలో ఎత్తాలి, ఇంత ఇంచు తలగా కుదరదు. నేను స్టేజ్ నుంచి వచ్చాను, థియేటర్ చేశాను కాబట్టి ఐ నో హౌ ద యాక్టర్ ఫీల్స్. వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తే అవుట్పుట్ సరిగా ఉండదు. ఈ ప్రాసెస్లో అయనాంక బోస్ గారిది కొలాబరేషన్, ఫ్రీక్వెంట్ కొలాబరేటర్ అయనాంక బోస్ లేకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా తీసుకోండి కదా. కళ్యాణ్ గారు ఇచ్చే డేట్స్లో సినిమా ఫినిష్ చేయడం అనేది ఇట్ హ్యాపెండ్ జస్ట్ బికాస్ ఆఫ్ మై కెమెరామెన్ అయనాంక బోస్. అతను నేను ఇప్పుడు 4 సినిమాలు చేశాను కదా, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక షార్ట్ తీసిన తర్వాత ఇలా చూస్తే నాకు అర్థమైందని చెప్పి నెక్స్ట్ షాట్ పెట్టేస్తాడు. ఓకే, నాకు ఏం కావాలనేది ఇతను ఆడుకున్నప్పుడు ఒక మాస్టర్ షాట్ తీసిన తర్వాత నేను ఒకసారి ఇలా చూడగానే ఇప్పుడు సార్ ఆ డైలాగ్ అనగా ఓకే అని చెప్పేసి అతను కూడా మరి మనం అన్ని తెలుగు మాటలు కూడా బాగా అర్థమైపోయాయి. నేను ఈ డైలాగ్ ఎలా కరెక్ట్గా ట్రాలీ ఇక్కడ ఆగాలి అని చెప్పాల్సిన అవసరం కూడా లేకపోయింది. ఆయన ఒకసారి ఊరికే మీరు డైలాగ్ చదవండి సార్ అంటాడు, నేను హీరో టైమింగ్లో నేను డైలాగ్ చదువుతాను అండ్ ట్రాలీ ఒకసారి చెక్ చేసుకుంటాడు, టేక్ అంటాం. సో ఇట్ హ్యాపెండ్ ఓవర్ ద ఇయర్స్. సార్ విలన్ పార్థిబన్ గారే కదా? అవునండి. ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక మాస్ సినిమా అంటే విలన్ రాజమౌళి గారు ఎప్పుడు చెప్తారనమాట, ఐ లైక్ మై హీరోస్ బట్ ఐ లైక్ మై విలన్స్ మోర్ అని చెప్పి. పార్థిబన్ గారు ఎలా వచ్చారు అండ్ విలన్ ట్రాక్ అనేది కూడా ఇప్పుడు ఇది ఏంటంటే విలన్ ట్రాక్ ఏదో అడుగుతున్నాను అంటే గబ్బర్ సింగ్ అనే సినిమాలో ఐ థింక్ వాళ్ళిద్దరి కాన్ఫ్రంటేషన్ 20 minutes స్టార్ట్ అయిపోద్ది. ఇలాంటి ఒక యాక్షన్ సినిమా వర్క్ అవ్వాలంటే ద విలన్ హ్యాస్ టు బి
వెరీ స్ట్రాంగ్. హీరోని ఎంత స్ట్రాంగ్గా చూపించినా విలన్ వర్కౌట్ అవ్వకపోతే ఆ హైస్ అనేవి ఆబ్వియస్లీ వర్కౌట్ అవ్వవు కదా. సో దానికి ఎంత కేర్ తీసుకున్నారు? అంటే ఇప్పుడు మీరు సినిమా చూడలేదు కాబట్టి ఓన్లీ పార్థిబన్ చూస్తారు కాబట్టి చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఆయన, వెరీ స్ట్రాంగ్. సో జోక్స్ అపార్ట్, యా నేను డామ్ గుడ్ యాక్టర్ బై ద వే. నేను ఎందుకు అభిమన్యు సింగ్ని అప్పుడు పెట్టాను, ఎందుకు శృతి హాసన్ పెట్టానంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ కొత్తగా ఉండాలి. పూజా హెగ్డేని తీసుకొచ్చిన, భాగ్యశ్రీ బోర్సన్ తీసుకొచ్చిన, శృతి హాసన్ పెట్టిన, కళ్యాణ్ గారి పక్కన కాస్త కూస్తో చిన్న కామెంట్ చేస్తున్నారు శ్రీలీల అంటే, అయినా సరే శ్రీలీలను కంటిన్యూ చేసిన పోస్టర్ కొత్తగా ఉండాలి. ఈ సినిమా చూడగానే అరే ఇది ఆ సినిమా కదా, కింద టైటిల్ చూడకుండా కూడా గుర్తుండాలి. దాన్ని ఎప్పుడు బిలీవ్ చేస్తాను నేను. విలన్తో కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి విలన్కి అంటే హీరోయిన్ కంటే ఎక్కువ కెమిస్ట్రీ విలన్తో ఉంటుంది. అప్పుడు ఆ కెమిస్ట్రీ పండాలంటే డెఫినెట్గా వీ నీడ్ ఏ న్యూ క్యారెక్టర్. సో నల్ల నాగప్ప ఇస్ అ క్యారెక్టరేషన్ అండ్ పార్థిబన్ గారు ఇస్ అ లెజెండ్ అనమాట. అంటే ఆయన స్పాంటేనిటీ, ఆయన డెవలప్మెంట్స్, ఆన్ సెట్స్, అది ఇట్స్ లైక్ క్రేజీ టు వర్క్ విత్ హిమ్. అలాగే ఇంకో మెయిన్ క్యారెక్టర్ కేఎస్ రవికుమార్ గారు ఉన్నారు, డైరెక్టర్. కేఎస్ రవికుమార్ గారు ఉన్నారు. కేఎస్ రవికుమార్ గారు, పార్థిబన్ గారు ఇద్దరితో వర్కింగ్ అనేది, అండ్ కేఎస్ రవికుమార్ గారు అయితే అసలు జీనియస్. అంటే రజనీకాంత్తో కమల్ హాసన్తో బ్యాక్ టు బ్యాక్ ఇట్లా ఇచ్చింది ఆయన. అటు దశావతారం చూసినా, ఇటు పడియప్ప చూసినా, ఏది అసలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తీసిన ఆయన. ఒకసారి కళ్యాణ్ గారు కేఎస్ రవికుమార్ గారు షార్ట్ తీస్తుంటే కేఎస్ రవికుమార్ గారు డైలాగ్ అయిపోయిన తర్వాత జిమ్మి స్టార్ట్ అవ్వని చెప్పాను నేను. ఆయన అంటే జిమ్మి కేఎస్ రవికుమార్ గారి కోసం కళ్యాణ్ గారు చిన్న క్యూ వాళ్ళు కళ్యాణ్ గారు ఇస్తున్నారు. సో ఇతనే ఉంటే కళ్యాణ్ గారు డైలాగ్ చెప్తున్నారు కదా, ముందే స్టార్ట్ అవ్వాలని ఇతను జిమ్మి ముందే స్టార్ట్ చేశాడు. సో కేఎస్ రవికుమార్ గారు డైలాగ్ చెప్పి జిమ్మి ఇక్కడ ఆగ్గానే జిమ్మి వన్ మోర్ హరీష్ అది ముందే స్టార్ట్ అయింది అన్నాడు. సో ఆ ఇన్బిల్ట్ డైరెక్టర్ డిఎన్ఏ ఉంటుంది చూసారా, నేను అక్కడి నుంచి ఇలా చూస్తే ఎగ్జాక్ట్లీ సార్, అందుకే మీరు అంత పెద్ద డైరెక్టర్ ఏదో వన్ మోర్ చేస్తాం సార్, థ్యాంక్ యూ. ఇంకా మిమ్మల్ని బతిలాల్సిన అవసరం కదా, ఎందుకు వన్ మోర్ చేస్తాం మీకు అర్థమైంది కదా అని. సో యా, సినిమాలో కొంచెం కొత్త క్యారెక్టర్స్ ఉన్నప్పుడు కొత్త క్యాస్టింగ్ ఉంటే బాగుంటుంది నాకు చిన్న స్వార్థం ఉంది. ఓకే, పెద్ద వెనకాల పెద్ద అనాలిసిస్లు, పెద్ద స్ట్రాటజీలు ఏంటి. బట్ నాకు విషయం చెప్పండి, మొన్న గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఒక సినిమా వచ్చింది తమిళ్లో, అజిత్ గారిది, అదిక్ రవిచంద్రన్, మైత్రి మూవీ మేకర్స్. యా, ప్రాపర్ అది ఒక ఫ్యాన్ బాయ్ ఫీస్ట్ అనమాట అజిత్ గారికి. బట్ చాలామంది చెప్పింది ఏంటంటే, అంటే ఏంటి ఈ సినిమా అజిత్ గారి ఫ్యాన్స్ వాళ్ళు చూస్తే సరిపోద్దా, జనరల్ ఆడియన్స్కి మాకు ఒక ఏమంటారు పరిపూర్ణమైన ఒక సినిమా చూసిన ఫీలింగ్ మాకు కలగొద్దా. అండ్ వెన్ యూ సే కళ్యాణ్ గారు అని చాలాసార్లు ఫ్యాన్ అని చెప్పడం, డోంట్ యూ థింక్ దట్ ఏలియనేట్స్ ఆయన ఫ్యాన్? టైమ్స్ మారిపోయింది, నేను ఇందాక చెప్పే కదా, టెరిటరీస్, రీజియన్స్ మారిపోయి సినిమా ప్రతి ఒక్కళ్ళు సినిమా లవర్స్ పెరిగారు, మల్టీప్లెక్స్లు పెరుగుతున్నాయి. నేను ఓన్లీ ఫ్యాన్స్కి సర్వ్ చేస్తానంటే కుదరదు. సో ఈ సినిమా ABC సినిమా అండి, A సెంటర్, B సెంటర్, C సెంటర్లో ఉండే సినిమా. ఇది సాలిడ్ డ్రామా ఉంటుంది సినిమాలో. ఈ ఇందాక చెప్పినట్టు ఇంటెన్స్ సీన్స్లో కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్కి, ఐ మీన్ ఒక సీన్లో అయితే ఆయన కళ్యాణ్ గారు డబ్బింగ్ చెప్తూ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఒక 2 minutes ఆగండి అని చెప్పి వాటర్ తాగి మళ్ళీ డబ్బింగ్ చెప్పారు. సో అంటే ఫ్యాన్స్ అందరికి డెఫినెట్గా వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్లు, కన్సర్న్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం వేరైనా ఫిల్మ్ బిజినెస్ కదా, ఐ మీన్ మనము మన ప్రోడక్ట్ ప్రతి ఒక్కళ్ళకి అమ్మాలి, ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటాం. ఓన్లీ వీళ్ళు కొనుక్కుంటే చాలు అని అనుకుంటే అది ఒక సంపూర్ణమైన బిజినెస్ అవ్వదు. సో అందుకే కళ్యాణ్ గారి యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్, కళ్యాణ్ గారు రాజకన్నతో వచ్చే సీన్స్, శ్రీలీలతో వచ్చే సీన్స్, ఆయన నవ్వడం, ఆయన నవ్వించడం, ఆ పాటలకు వచ్చే లీడ్స్, ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఉంటుంది. కళ్యాణ్ గారు అనగానే డ్యాన్స్ అంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, డ్యాన్స్ అనగానే కొంచెం ఆయన ఇంట్రెస్ట్ చూపరు అని దాని మీదే ఫన్ చేస్తూ ఒక వండర్ఫుల్ సీన్ ఉంటుంది. సో ఐ థింక్ రెగ్యులర్ న్యూట్రల్స్ అండ్ సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇష్టపడతారు, చాలా చాలా బాగా ఇష్టపడతారు. ఫ్యాన్స్ రిపీట్స్ చూస్తారు. సమ్మర్లో వస్తున్నప్పుడు ఏమవుతుంది, మీరు అన్నట్టుగా మన గ్రాండ్ పేరెంట్స్ ఇంటికో, మామయ్య వాళ్ళ ఇంటికో, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం కాబట్టి సాయంత్రం అయ్యేసరికి అందరు కలిసి ఒక సినిమాకి వెళ్ళాలి అంటే ఆ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సమ్మర్. ఓకే, సో ఫ్యామిలీస్కి అంటే ఎప్పుడన్నా బై ద వే అంటే అదొక లాజిక్ చెప్తారు కదా సార్, దిల్ రాజు గారు ఎవరో చెప్తారనమాట, ఫ్యామిలీ సినిమాకి ఎక్కువ టికెట్లు దొరుకుతాయి 100%. కాబట్టి ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉండేటట్టు సార్ ఇద్దరు ఫ్యాన్స్ చూసి ఇద్దరు ఫ్యాన్స్కి సినిమా నచ్చి వాళ్ళు 2 సార్లు వెళ్ళారు అనుకోండి, ఎన్ని టికెట్లు? 4. ఒక 5 ఉన్న ఫ్యామిలీ వెళ్ళారు అనుకోండి ఒకటేసారి. దేర్ ఇస్ అ మ్యాటర్. ఇప్పుడు ఒక కమర్షియల్ స్పేస్లో ఉన్నప్పటికీ ఒక కొత్త మూమెంట్, ఒక కొత్త సీన్ వస్తే అది ఇచ్చే హై వేరే. సో కొత్తగా ప్రజెంట్ చేద్దామని ఏమన్నా ట్రై చేశారు అంటే
కొత్త అనే దానికి నేను ఎంబీఏ మార్కెటింగ్ చేశాను లాంగ్ బ్యాక్. I did my MBA marketing. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చెప్పాను, విన్నర్ లేదు మీరు. ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ న్యూ ప్రోడక్ట్ when it is entirely new to the world. Let us see some Tesla battery cars, or let us see some the sleep trackers, the health trackers, whatever it is. That's called a new product. Case 2, a product is also called a new product when it comes to new to the place. బ్యాటరీ కార్లు చైనాలో వాడుతున్నారు, ఫస్ట్ టైం ఇండియాలోకి వచ్చింది, అది కూడా మనకు కొత్త ప్రోడక్టే. అలా కాకుండా ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో న్యూ ప్రోడక్ట్ వెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యూ టు ద కంపెనీ. లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున క్యాడ్బరీస్ కార్స్ వచ్చాయి అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ చాక్లెట్స్ క్యాడ్బరీస్ విపరీతంగా క్యాడ్బరీస్ కార్ వచ్చిందంట కొత్తగా అన్నప్పుడు ఆ కంపెనీ కొత్తది, అరే క్యాడ్బరీస్ కార్ ఎలా ఉందని చూడడానికి వెళ్తాం. లేదా గోద్రేజ్ బైక్స్ వచ్చాయి అనుకోండి, గోద్రేజ్ వాళ్ళు బైక్ ప్రొడ్యూస్ చేస్తానంట, 2 వీలర్స్లోకి వచ్చారంట, గోద్రేజ్ బైక్ ఎలా ఉంది, గోద్రేజ్ బైక్ ఒక అటెన్షన్ వస్తుంది. సో న్యూ అనేది ఇట్ చేంజెస్ విత్ ద టైమ్, ఇట్ చేంజెస్ విత్ ద ఆబ్జెక్టివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పోలీస్ క్యారెక్టర్లు చాలామంది చేసినా సరే గబ్బర్ సింగ్ ఎందుకు మీరు ఇవాళ 12 సంవత్సరం కూడా మాడతారంటే పోలీస్ క్యారెక్టర్ కొత్త ఏం కాదు, అమితాబ్ బచ్చన్ జంజీర్ నుంచి చేస్తాం. కమిటీ న్యూనెస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఇంపాక్ట్. న్యూనెస్ టెండ్స్ టు గివ్ బెటర్ ఇంపాక్ట్ అనేది నా ఫీల్. బట్ ఇట్ స్టార్ట్స్ విత్ ద న్యూనెస్. కళ్యాణ్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాకి చెక్క వేసుకొని చెప్పలేదు. ఇప్పుడు భారతీయుల్లో లంచం గురించి ప్రాస్థెటిక్ ఆ రోజుల్లో శంకర్ గారు అంతా బాగా ఆ రోజుల్లోనే పాన్ ఇండియా అది. సినిమా తర్వాత మళ్ళీ ఠాగూర్ ఎందుకు ఆడింది అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు డ్యాన్స్లు ఫైట్లు చేసిన చిరంజీవి గారు ఒకసారి సోషల్ కాన్షియస్తో మళ్ళీ మాట్లాడాలని మనం చూడాలనుకుంటాం. అలాగే సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి తర్వాత ఇంద్ర. సో యూ వాంట్ టు సీ యువర్ హీరో ఇన్ దట్ అటైర్, యూ వాంట్ టు సీ యువర్ సంథింగ్ న్యూ విత్ దట్. సో అలాగా ఇందులో నాకు తెలిసి ఇట్స్ అ గుల్టీ లీగ్ అని వచ్చుకొని జస్ట్ ప్రీ-ఇంటర్వెల్ అప్పటికే మీకు హీరో గారు కాకి డ్రెస్లో కనబడతారు, అంతకు బిఫోర్ అంతా వేరే కదా. ఓకే ఓకే. సో న్యూనెస్ చాలా ఉంటుంది. ఓకే, అంటే న్యూనెస్ అనేది నేను ఎలా అడిగానంటే ఇప్పుడు జైలర్ ఉంది, దాంట్లో ఉండే కొన్ని మూమెంట్స్ కొత్తగా ఉంటాయి. సరే, అవి ఇచ్చే రెగ్యులర్ అవి రజనీకాంత్ గారి సినిమాలో మనం చాలాసార్లు హై చూస్తున్నాము, కానీ వాళ్ళు ఇచ్చే హై కొంచెం కొత్తగా ఇచ్చారు. ఆ రకంగా వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఇన్ ఫ్యాక్ట్ జైలర్ ఇస్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. ఐ లవ్ ద ఫిలిం. పెదరాయిళ్ళు మన రజనీకాంత్ గారు చుట్టేసుకుంటారు, మీకు తెలుసు కదా. జైలర్ క్లైమాక్స్లో కూడా ప్యాంటంలో చుట్టేసుకుంటారు. 25 ఏళ్ళ తర్వాత కూడా అదే చేశారు, కొత్తగా లేదని మీరు అనలేదు కదా. నేను అనలేదు. సో ఏమవుతుందంటే కొంతమందికి అంటే హీరో వర్షిప్ స్టేజ్కి వెళ్ళిపోయిన స్టార్డమ్ ఉన్న హీరోలకి ఫస్ట్ వాళ్ళ ఆరాన్ని చెడగొట్టకుండా తీయడమే చాలా గొప్ప విషయం అవుతుంది. మా హీరోని మామూలుగా చూపించరా బాబు అని కొంతమంది అనే సందర్భాలు కూడా ఉంటాయి. మామూలు కాదు, డెఫినెట్గా ఆ చుట్టేయడానికి ఆయన చుట్టేస్తాడని కన్ఫామ్, చుట్టేయడానికి అంత పకడ్బందీ సిచ్యువేషన్ లీడ్ ఇచ్చారనుకోండి మీరు, అప్పుడు చుట్ట పండుద్ది. అదే కాంటెక్స్ట్ అనేది కరెక్ట్గా లేకపోతే అప్పుడు అదే కొత్తగా అనేది కూడా రైట్ వర్డ్ కాదండి. ఇప్పుడు విలన్స్ దగ్గర చుట్టేస్తారు. ఇంట్లో రమకృష్ణ గారు టిఫిన్ పెడుతున్న టప్పని చుట్టేసుకుని టిఫిన్ తింటారుగా, అక్కడ విలన్స్ దగ్గర వేస్తారు, ఇక్కడ విలన్స్ దగ్గర వేస్తారు. అంటే లీడప్ సార్, కాంటెక్స్ట్ ఉంది కదా, సెన్సిబుల్ కాంటెక్స్ట్ ద రెఫరెన్స్ అంటారు, అది కరెక్ట్గా ఉన్నప్పుడు ఏదైనా సెట్ అవుద్ది. అదే సో కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక తీన్మార్లోనో లేకపోతే ఒక లవ్ స్టోరీలో ఎగ్జాంపుల్ ఖుషి అనుకోండి, పని ఖుషిలో నాకు తెక్కుందని లేకుంటే కుదరదు. ఒక దబంగ్ కాప్, మొండి దబంగ్ అంటే ఐ థింక్ డేరింగ్. సో ఒక ధైర్యవంతుడు కొంచెం ఒక సిస్టమ్ రూల్స్కి యాంటీగా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళే కాప్ కాబట్టి పర్సనల్ క్యారెక్టర్ ఒక 80% ఉన్నా సరే 20% కాప్ క్యారెక్టర్ సపోర్ట్ చేయాలి ఆ డైలాగ్ చెప్పడానికి కదా. సో ఇందులో అది మీరు విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత అనడానికి మీకు అది సరిపోద్ది, ఆ క్యారెక్టర్లో ఫిట్ అవుద్ది. ఫిట్ అవునప్పుడు పెట్టలేం. ఇది నేను అడిగేది తీరాలి. లాస్ట్ మూమెంట్లో తమన్ గారి కొలాబ్. సో ఏంటంటే ఆయన టైం లైన్స్ మేము మ్యాచ్ చేయలేకపోయాం. ఆయన ముందే ఈ టైం కల్లా ఎడిట్ ఇస్తే నేను ఫినిష్ చేస్తా అన్నారు, అది కుదరలేదు. ఓకే, ఇట్స్ అమికబుల్ 100%. ఓకే, దేవిశ్రీ గారు తక్కువ మిస్టర్ ఎవరంటారు? అసలు కాదు. అండ్ ప్రూవెన్ కొలాబరేషన్ కూడా. సెకండ్ టైం ఇలా అంటే ఫస్ట్ టైం నాకు గద్దెలు కూడా కానీ నేను ఓపెనింగ్ ఆయన పేరు వేసేసా. ఫోన్లో మాట్లాడుకున్నాను సార్, సినిమా స్టార్ట్ అవుతుంది, నేను మళ్ళీ వచ్చి కట్ చెప్తాను, నాకు ఓపెనింగ్ ఉందని చెప్పి ఓపెనింగ్ ఆయన పేరు వేసిన తర్వాత వెళ్ళి కట్ చెప్పినప్పుడు ఎల్లో వచ్చి గోదావరం సాంగ్ ఉందంటే సార్ నేను రీమిక్స్ చేయింది సార్ అన్నారు ఆయన. అన్నాక సో సారీ సార్ ఇలా పేరు వేసాం, అది క్లియర్గా చెప్పాను. అంటే మేము ఆయన అడిగి చేయాల్సింది. నాకు మళ్ళీ ఎప్పుడో సందర్భం వచ్చినా నేను చెప్తాను, నేను ఆనందం సినిమా చూసి బయటకు వచ్చి ఫింగర్స్ క్రాస్ చేసి, అప్పటికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కాదు, ఆయన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.
నేను ఫింగర్స్ క్రాస్ చేసి భగవంతుడా ఎప్పటికైనా సరే దేవిశ్రీ ప్రసాద్ నా సినిమాకి మ్యూజిక్ చేయాలని నేను కోరుకున్నాను. అది రెహమాన్ కోరుకున్నాను కాలేజ్లో స్కూల్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ గారికి కోరుకున్నాను. ఒక్కసారి కాదు 3 సార్లు చేసి జరిగింది అది. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాలనుకుంటున్నాను. బికాస్ ఐ లవ్ హిమ్ సో మచ్. ఇస్ మోర్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ రోజు ఫోన్ చేస్తే నెక్స్ట్ డే వచ్చి క్యామియో చేశారు. సో అసలు అందులో ఇంకా వేరే ఉద్దేశాలు వేరే ఏం లేవు. చిన్న టైం లైన్లో కుదరకపోవడం అంతే, ప్రీపోన్ చేసుకోవడం ఇవన్నీ అంతే తప్ప వేరే రీజన్స్ ఏముండవు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. లవ్లీ. సో మార్చ్ 26 రావాల్సిన సినిమా మార్చ్ 19కి వస్తుంది. టైం లైన్ అంతా ఏంటి ఒక్కసారిగా ఎలా మేనేజ్ చేసుకున్నారు? ఏం మేనేజ్ చేశారు? నాకు 2 రామ్ శంకర్ కనబడుతున్నారు. డైలీ 2-3 అవర్స్ కంటే కూడా ఎక్కువ ఉండట్లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోరు, ప్రమోషన్స్, ప్రోమోలు, ట్రైలర్ వర్క్ జరుగుతుంది. ట్రైలర్ ఆల్మోస్ట్ అయిపోయింది. డెఫినెట్గా ప్రీపోన్ అనేది మెయిన్ తీసుకునే డెసిషన్ కాదు. ఏ డైరెక్టర్ ఏమన్నా క్వాలిటీ కోసం ఇంకో వారం ఉంటే బాగుండు అంటారు. అది అవ్వదు కదా డైరెక్టర్స్కి. ఎంత అయినా కూడా ఇంకోటి చేద్దాం అని అంటుంటుంది. కానీ ఇది ఏంటంటే ఇది ఒక కళ్యాణ్ గారికి చెప్పగానే ఆయన సెకండ్ థాట్ లేకుండా ఓకే అన్నారు. ఆయన కూడా డబ్బింగ్ సర్టెన్ పీరియడ్ సర్టెన్ టైం లైన్ పెట్టుకున్నారు. ఇప్పుడు అది ముందుకు వచ్చేస్తుంది కదా. ఆయన సరే మనం అంటే సినిమాలోనే ఉంటాం కాబట్టి మిగతా వాళ్ళు ఎక్కువ చేస్తే సినిమా కష్టాలు సినిమా వాళ్ళు అర్థం చేసుకుంటారు వెయిట్. బట్ ఆయన పొలిటికల్ స్కెడ్యూల్స్, ఆయన ఢిల్లీ మీటింగ్స్ అన్ని 100 ఉంటాయి. అవి కూడా టప స్కెడ్యూల్ చేసుకొని వచ్చేసారు ఆయన. ఎందుకు వచ్చారంటే ఇది డిస్ట్రిబ్యూటర్ల నుండి ఎగ్జిబ్యూటర్ల నుంచి వచ్చిన కోరిక అండి. ఎప్పుడైతే టాక్సిక్ పోస్ట్పోన్ అయిందో సార్ ఉగాదికి పండగకి తెలుగు సినిమా లేకపోవడం ఏంటి సార్ అని, సార్ ఎలాగో 26కి ప్రిపేర్ అవుతున్నారు, ప్రెషర్ అనేది ఎలాగ ఉంటుంది, కొంచెం మా కోసం తీసుకోండి. అందరు డిస్ట్రిబ్యూటర్లు, అందరు ఎగ్జిబ్యూటర్లు, ఇది నేనేదో గబుక్కున ఇబ్బంది పడిపోవాలనో లేకపోతే ఇంకేదో ఫాస్ట్గా చేస్తామనో కాదు. నాకు ఇంకో 1 వీక్ ఉంటే ఇంకా మళ్ళీ 26 అయినా సరే అదే అలా ఫీలింగ్ ఉంటుంది. అది ఇన్ఫినిటీ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అది. సో మొత్తం ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్, మన వెస్ట్ నుంచి ఎల్వీఆర్ గారు కానీ, శోభన్ కానీ ఫస్ట్ కాల్ చేసింది మా శిరీష్ అన్న, నిర్లజ్ గారు శిరీష్ అన్న. అరే 19th వచ్చేస్తే అదిరిపోతే మామూలుగా ఉండదు, ఇక ఫస్ట్ ఫోన్ చేస్తాను నీకు, ఎర్లీ మార్నింగ్ కాల్ చేశారు ఆయన. సో ఇంతమంది కోరుకుని ఏంటంటే ఉగాది నుంచి, సంక్రాంతి తర్వాత థియేటర్లు కొంచెం డ్రైగా ఉన్నాయి, ఉగాది నుంచి ఒక ఉగాది తెలుగు సంవత్సరం, తెలుగు పండగ, ఆ రోజు అసలైన పండగ వాతావరణం మరి పవర్ స్టార్ సినిమాతో రావాలి కదా అని అందరు చెప్పినప్పుడు, సార్ డెఫినెట్లీ సార్ మీరు అందరూ ఇంత చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఎల్వీఆర్ గారు వెస్ట్లో ఆల్మోస్ట్ ఒక 2000 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాంటి పెద్ద వ్యక్తి, పెద్ద డిస్ట్రిబ్యూటర్లు, మా ఎస్వీసీ మా రాజు గారు, శిరీష్ గారు, మైత్రి నైజాం డిస్ట్రిబ్యూటర్ అయినా సరే వాళ్ళు అన్కండిషనల్ మీకు సపోర్ట్ చేస్తాం, మీరు వచ్చేయండి థియేటర్లో సినిమా ఉండాలి అని చెప్పి, ఇది ఒక కలెక్టివ్ డెసిషన్ అండి. అందుకు రావాల్సి వచ్చింది. దురదర్ అనేది థ్రెట్గా చూడట్లేదా? కాదండి, ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ లెట్ మీ టెల్ యూ దిస్, ఆదిత్యధార్ ఇస్, అంటే నేను ఉరి చూసాను కదా, ఆదిత్యధార్ ఇస్ అ వెరీ వెరీ సుపీరియర్ ఫిల్మ్ మేకర్, ఈస్ వెరీ ఇంపాక్ట్ఫుల్ అండ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్ మేకర్, లెట్ మీ టెల్ యూ. హ్యావింగ్ సెడ్ దట్, చెప్తున్నాం కదా మనం ఇండియా వైడ్ దురందరికి పోటీ వెళ్ళినప్పుడు ఆలోచించుకోవాలి, కానీ తెలుగు స్టేట్స్ ఉన్నాయి కదా మనకి. సో డెఫినెట్లీ 2 జోనర్ డిఫరెంట్లు. ఇప్పుడు దురందర్ ప్లేస్లో ఫుల్ ఎంటర్టైనర్ షారుఖ్ ఖాన్ సినిమా ఏదైనా వచ్చింది అనుకోండి, సాంగ్ డెఫినెట్గా అరే మంది కూడా అదే జోనర్లో ఉంటుంది అది అనుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ 2 డిఫరెంట్ థింగ్స్ అండి, 2 కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. సో దేని ఆడియన్స్ దానికి ఉంటారని డెఫినెట్గా నమ్ముతున్నాం. పైగా ఒకవేళ మీకు మనసులో ఎందుకులే ఇప్పుడు దురందర్తో మనం, అది ఆల్రెడీ ఫ్రాంచైజీ సినిమా ఎవరిదైనా, ఎందుకంటే నేను ఎలా చూసానంటే ఆల్రెడీ సగం స్టోరీ చూసేసి ఖచ్చితంగా ఇప్పుడు నాకు కంప్లీట్ అవుతుందని. బట్ ఇదేమో చెప్పే కదా కలెక్టివ్ డెసిషన్, ఇది నా ఒక్కడి చేతిలో లేదు. ఎక్కడో చాలా రోజులు అయింది మన సినిమా కళ్యాణ్ గారితో చేసి, ఇప్పుడు ఈ సినిమాతో, అసలు ఈ సినిమాతో కాదు ఏ సినిమా అయినా సరే, బట్ హ్యావింగ్ సెడ్ దట్ సంక్రాంతి అవ్వచ్చు, సమ్మర్ అవ్వచ్చు, ఒక అకామిడేషన్ ఉంటుంది, 2-3 సినిమాలకి స్పేస్ ఉంటుంది. మొత్తం ఇక్కడ ఏ సినిమా లేకుండా మొత్తం ఏపీ టీజీ అన్ని థియేటర్లలో దురందర్ ఎయిర్ కదా. సో ఆ స్పేస్ ఒకటి ఉంది, ప్లస్ ఇట్స్ అ కలెక్టివ్ డెసిషన్ అంతే తప్ప ఉగాది, ఆ నెక్స్ట్ డే రంజాన్, మొత్తం ముస్లిం సోదరులు అందరూ రోజా వదిలేసి వాళ్ళు కూడా థియేటర్కి రావడం స్టార్ట్ చేస్తారు. కళ్యాణ్ గారికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సో అందరం అన్ని ఆలోచన, అందుకే మేము టాక్సిక్ రిలీజ్ అవ్వగానే అదే రోజు కంగారు పడిపోయి ఏదో ఆ డేట్ గ్రాప్ చేద్దామని చెప్పి పోస్ట్ వేయలేదండి. ఎంతమంది ఫోన్లు చేసి అందరితో కూర్చొని నిర్మాలతో మాడుకొని సీజీ వాళ్ళతో మాట్లాడి, బాబు మీరు డెలివరీ చేయగలుగుతారా లేదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఇన్ని జరిగిన తర్వాత నెక్స్ట్ డే పోస్ట్ చేసాం. సో నేను ఒక్కడిని తీసుకునే డెసిషన్ కాదు. వాట్ ఈస్ ద ప్రామిస్ సార్ థియేటర్కి? నేను సార్ ప్రామిస్ అనేది చాలా పెద్ద వర్డ్, రామ్ వెంకట్ గారు. వాట్ ఈస్ ది అష్యూరెన్స్ దట్ హరిశంకర్ కెన్ గివ్? కాదు సార్, అష్యూరెన్స్లు ఇన్సూరెన్స్లు చేయడానికి మా ఏమైనా పాలసీలతో వస్తాం ఏం లేదండి. ఐ మేడ్ మై సెల్ఫ్ ఎ సీరియస్ ప్రామిస్ దట్ ఐ వాంట్
become a film director, and I kept my promise to myself. ఓకే, కళ్యాణ్ సినిమా అన్నప్పుడు, ఎనీ పెద్ద హీరో సినిమా అన్నప్పుడు డెఫినెట్గా ఫ్యాన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ టైమ్స్ ఆర్ చేంజ్. అంటే మన టెరిటరీస్ మారుతున్నాయి, మన బిజినెస్ మారుతుంది. నేను ఓన్లీ ఫ్యాన్స్కి సర్వ్ చేస్తా అంటే కుదరదు. అలా అని చెప్పి నేను ఫ్యాన్స్కి తీయకుండా మీ డిమాండ్ పక్కన పెట్టాను కాసేపు నేను ఒక ఉదాత్తమైన కథ చెప్పాలనుకుంటున్నా ఈసారి అన్న కుదరదు. ఐ మై సెల్ఫ్ ఇస్ అన్ ఆడియన్స్ ఫస్ట్. ప్రామిస్ అంటే ఇప్పుడు ఇది నా ప్యాషన్ అండి. నేను అంటే నాకు ఒకళ్ళకి ఏదైనా ఇచ్చేయాలి, ఒకళ్ళకి ఏదన్నా మన ఒక అకౌంటబిలిటీ, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది నా ప్రొడ్యూసర్స్ వరకు ఉంటుంది, నేను ఇష్టపడే వాళ్ళ వరకు ఉంటుంది తప్ప ఇంకా మీరు నేను థియేటర్లో కూర్చొని చాలా రోజులైంది అంటే రేపు పొద్దున ఒక ప్రీవియస్ సినిమా కంటే ₹1 ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు, కలెక్షన్స్ ఎంత చేస్తుంది ఏంటి ఏది మైండ్లో పెట్టుకోలేదు. అట్ ద సేమ్ టైం హ్యావింగ్ సెడ్ ఇందాక చెప్పినట్టు ఓన్లీ ఫ్యాన్స్ కోసం కాకుండా మిగతా న్యూట్రల్స్కి, మిగతా హీరో ఫ్యాన్స్ అందరికీ కథలో ఇన్వాల్వ్ అయ్యి ఎమోషన్స్కి, ఎలివేషన్స్కి. అందుకే బిగినింగ్ నుంచి దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తూ ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలవుద్దంటే తన ఉద్దేశం పంచ్ డైలాగులు, స్వాగో, డ్యాన్స్ ఇది కాదండి. కళ్యాణ్ గారి ఎమోషనల్ సైడ్ చూస్తారు ఈసారి సినిమాలో. సో దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు సీ హిమ్. కళ్యాణ్ గారిని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ చూడాలి, మళ్ళీ చూడాలి. అందుకే లెంత్ కూడా ఐ థింక్ ఇట్స్ కమింగ్ అరౌండ్గా నేను రోలింగ్ టైటిల్స్ అయి చెక్ చేసుకోవాలి. 229, 230 లోపే ఉంటుంది. మీకు రోజుకి 5-6 షోలు పడేంత స్పేస్ ఉంటుంది. ఆ హై మూమెంట్స్ బేసిక్గా నా సినిమా గ్యాలరీ ప్లే చేస్తామండి. అంత్యాక్షరి రిలీజ్ అయిన 2 రోజులకి యూట్యూబ్లో పెట్టారు. అయినా సరే కలెక్షన్స్ ఎక్కడ దాకా పెరిగాయి. అది చూసి మళ్ళీ వచ్చారు. ఎందుకంటే థియేటర్ నవ్వుతున్నప్పుడు, థియేటర్ విజిల్స్ చేస్తున్నప్పుడు, థియేటర్ గట్టిగా అరుస్తున్నప్పుడు ఆ మూమెంట్స్ అన్నీ ఎలా ఫోన్ పెట్టుకొని సోలో ఎక్స్పీరియన్స్లు కాదు, హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని మెట్రోలోనో, క్లాసుల్లోనో, కాలేజీలోనో చూసే కంటెంట్ కాదు నాది. సోషల్ మీడియాలో ఎవరన్నా ఒకళ్ళు అటు ఇటు మాట్లాడి ఏం చేసినా నా సినిమా ఇట్స్ నాట్ జస్ట్ అ సోషల్ మీడియా ఫిలిం. మజా సింగిల్ స్క్రీన్స్లో ఉంటుంది సినిమా మజా అనేది. పాటలు అవ్వచ్చు, డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు, హెయిర్ స్టైల్ అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్, ఆయన నవ్వడం, ఆయన నవ్వించడం, 2 యు నేమ్ ఇట్. కళ్యాణ్ గారి నుంచి మాకు ఇది కావాలి అని మీరు నేమ్ ఇట్. ఇప్పుడు దేగ్లింగేశాలలో అంత హెక్టిక్ డ్యాన్స్ అంత బాగా చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇవాళ మాస్ నెంబర్ పెట్టి దీన్ని ఇష్టపడే ఆడియన్స్ కొంతమంది ఉంటారు థియేటర్లో. కొంతమంది చాలామంది ఉంటారు ఒక మాస్ బీట్కి. ఎందుకంటే ఒక కేవు కేక, ఒక పిల్ల నువ్వులేని జీవితం. సో ఆకాశం అమ్మాయి అయితే సాంగ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో పిల్ల నువ్వులేని జీవితం కూడా అంతమంది ఫ్యాన్స్ ఉంటారు. సో సీరియస్లీ వెన్ ఇట్ హర్ట్స్ మీ, అండ్ ఐ డోంట్ సే ఇట్ హర్ట్స్, బట్ ఇట్ గివ్స్ మీ మిక్స్డ్ ఫీలింగ్స్ వెన్ సంబడి కాల్స్ మీ అ మాస్ డైరెక్టర్. సో ఐ స్టార్ట్ ఆఫ్ మై కెరీర్ విత్ ఒక మధురం సాంగ్ నుంచి, ఒక వేటూరు సాహిత్యం నుంచి మొదలెట్టి మాస్ డైరెక్టర్ సినిమాలో, అంటే ఫక్తు మాస్ డైరెక్టర్, ఐ మీన్ టు సే ఓన్లీ మాస్ డైరెక్టర్ సినిమాలో యూ డోంట్ ఫైండ్ ఏ సాంగ్ లైక్ మధురం, యూ డోంట్ ఫైండ్ ఏ సాంగ్ లైక్ అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళంలోనే ఉంటుంది. ఆ పాట కూడా హిందోళ రాగంలో ఉంటుంది. యూ డోంట్ ఫీల్ లైక్ యద్భావం తద్భవతి, ఇలాంటి డైలాగ్స్ ఇవన్నీ ఓన్లీ మాస్ సర్వ్ చేసే వాళ్ళలో ఉండదండి. బట్ అవి ఎక్కువ బయటికి రావడం మూలంగా అప్పుడప్పుడు తాగితే ఆనందం, ఎప్పుడూ తాగితే అలవాటు, రోజు తాగితే రోగం రాశాను. ఇది మాస్ నుంచి వచ్చేది కాదండి. ఇది ఎంతో కొంత ఒక లిటరీ టచ్ ఉండి, ఎంతో కొంత సాహిత్యాభిలాష, ఎంతో కొంత సామాజిక స్పృహ ఉండి. చాలామంది ఉంటారు మీరు జిహెచ్ఎంసీ పైప్ లీక్ అవుతే మీరు ట్వీట్ చేస్తుంటారు ఏంటి అని. ఇది జీవిత కాలపు ఎక్స్పీరియన్స్ వచ్చే ప్రోడక్ట్ ఏ సినిమా అయినా, ఏ డైరెక్టర్కైనా. సో మీరు ఎవ్రీ టైం 10 సార్లు మాస్ అంటుంటే అస్మైక యోగ తస్మైక మాస్ కాదండి. మీరు అన్నారు మీరు ఒక్కళ్ళే అంటే నేను ఎందుకు సమాధించుకుంటా? మీ త్రూ మిమ్మల్ని కూల్గా పెట్టుకుని అందరికి చెప్తున్నా. నా దృష్టిలో మాస్ అంటే ఏంటంటే ఎంతమంది ఎక్కువ మందికి రీచ్ అవుతుందో అది సాగర్ సంఘం బిగ్గెస్ట్ మాస్. అదే మనం మాస్ అంటే ఏదో ఇప్పుడు రూరల్ సబ్జెక్ట్ చేస్తే మాస్, లేకపోతే లౌడ్గా ఉంటే మాస్ అనేది లౌడ్నెస్ కాదు, ఎంత వైడ్ పీపుల్ కి రీచ్ అవుతుంది అనేది. అలా నేను చూస్తా మాస్ అంటే. హీరో చిన్న అవమానం ఉంటే అతను వచ్చి నన్ను అవమానించారని చెప్పి ఇది కథకళి, ఇది భరతనాట్యం, ఇది కూచిపూడి ఇచ్చి డిఫరెంట్ ఫార్మ్స్ చేసి లాస్ట్లో లాగిపెట్టి చంప మీద కొట్టి హీరో వెళ్తున్నాడు, తాగేసి బాబు మీద డ్యాన్స్ చేస్తున్నాడు, కట్స్ పడుతున్నాయి మధ్యలో. యంగర్ కమల్ హాసన్ కట్స్ పడుతుంటే నాకు భాషకి ఎంత కిక్ వచ్చిందో, అయ్యా అందరు నన్ను మాణిక్యం నాకు ఇంకో పేరు కూడా ఉంది అని చెప్పినప్పుడు ఎంత కిక్ వచ్చిందో. సాగర్ సంఘం మనం చూస్తున్నప్పుడు ఏమై ఉంటుంది అని ఫ్లాష్ బ్యాక్ అని యంగ్ కమల్ హాసన్ కట్స్ పడుతున్నప్పుడు అంతే హై వచ్చింది. సో ఎక్కువ మంది చూసేదే మాస్.
సో శంకరభరణం అవ్వచ్చు, సాగర్ సంగమం అవ్వచ్చు, శేఖర్ కమల గారు తీసిన ఫిదా అవ్వచ్చు, అది మీరు దేన్ని మాస్ అంటారు అనేది ఈ రోజుకి ఎండ్లెస్ క్వశ్చన్ బేసిక్గా. అదే సార్ లాస్ట్ వీక్ తాయికి వెళ్ళిన ఒక సినిమా వచ్చింది సార్. యా తెలుసు, మన రాధిక గారు చేశారు. నేను ఇది చెప్తే పెద్ద ఏదో అతి చేస్తున్నాడేమో అనుకుంటారు, కానీ నేను లాస్ట్ అనుకునే వాళ్ళు మిమ్మల్ని కానీ నన్ను కానీ మనం చెప్పవసరం లేదు సార్. మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు వీళ్ళు అతి చేసే బ్యాచ్ లేకపోతే ఎక్కువ మాట్లాడే బ్యాచ్ ఫిక్స్ అయిపోతుంది. జెన్యూన్గా అనిపించింది సార్. గత వెరీ లాంగ్ టైం నేను తెగ థియేటర్లో ఎంజాయ్ చేసిన మాస్ సినిమా అంటే తాయికెళ్ళవి సార్. ఎన్ని మూమెంట్స్ నాకు ఆ పోస్టర్ చూస్తే, అదేదో థియేటర్కి వెళ్ళి ఇప్పుడు విజిలేసే సినిమా అనిపించదు కదా ఆ పోస్టర్ చూస్తే, కానీ థియేటర్ మొత్తం లైక్ విమెన్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరూ చప్పట్లు కొడుతున్నారు. సినిమా యొక్క చప్పట్లు, మూమెంట్స్ వచ్చినప్పుడు నవ్వులు, చప్పట్లు, అరుపులు. దట్ ఈస్ ద బెస్ట్ మాస్ ఫిల్మ్ ఐ హావ్ సీన్. షోకి వెళ్ళినప్పుడు రాధికారి ఆ పోస్టర్ చూసా, ట్రైలర్ చూసిన మాస్ ప్రాపర్. ఇప్పుడు మీరు విజిల్ వేస్తున్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ అండి. నాకు బాగా గుర్తు, సత్యం థియేటర్లో జయం సినిమా చూస్తున్నాను నేను. మనం ఏమనుకుంటాం, హీరో ఒక డైలాగ్ చెప్తేనో లేకపోతే హీరోకి ఒక లో యాంగిల్లో స్లో మోషన్ షాట్ పడితేనో ఒక ఎలివేషన్ వస్తేనో విజిల్ చేస్తాం. విజిల్ ఇస్ అన్ ఎమోషన్ అండి. తనికెళ్ళ భరణి గారు సినిమా గురించి ఒక కవిత్వం రాస్తూ, సినిమా ఒక చీకటి, సినిమా ఒక వెలుగు, సినిమా ఒక ఆట, సినిమా ఒక పాట, సినిమా ఒక గజల్, సినిమా ఒక విజిల్ అని రాశాడు ఆయన. విజిల్ అనేది ఊరికే మాస్ ప్రేక్షకులు వేస్తారని కాదండి. విజిల్స్ అనేవి ఒక ఎమోషన్. జయం సినిమా, కమింగ్ బ్యాక్ టు ద ఎక్స్పీరియన్స్, జయం సినిమా చూస్తున్నప్పుడు విలన్స్ వచ్చి హీరో ఇంట్లో ధ్వంసం చేస్తారు. ఆ టైంలో హీరో ఉండడు, నితిన్ ఉండడు, మదర్ ఉంటారు. హీరో ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా డిస్టర్బ్ అయి ఉంటుంది. అప్పుడు ఏమైందమ్మా అంటే, వాళ్ళు ఇలా వచ్చారా, నువ్వు వాళ్ళ అమ్మాయిని ఇలా ప్రేమించావంట, గొడవ చేసి వెళ్ళారు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, వద్దురా నాయన మనకి పెద్దవాళ్ళతో గొడవలు ఎందుకని అమ్మ అంటారేమని. ఇప్పుడు నేను చెప్తున్నాను రా, ఆ అమ్మాయి నా ఇంటి కోడలు కావాలి అన్నప్పుడు సత్యం థియేటర్ అండి, వన్ ఆఫ్ దోస్. యాజ్ అ సినిమా బఫ్ని అప్పటికే 5 సార్లు చూసిన సినిమా. సత్యం థియేటర్లో ఒక వేవ్, ఒక సునామీ వచ్చినంత విజిల్స్ పడ్డాయి. మదర్ ఒక పూర్ లోయర్ మిడిల్ క్లాస్ మదర్ క్యారెక్టర్, విడో, సిట్టింగ్ ఎ సైడ్ ఇట్స్ సింపుల్ కార్నర్. ఇప్పుడు నేను చెప్తున్నాను రా, నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఆ అమ్మాయి ఇంటి కోడలు అవ్వాలి అని ఒక మదర్ చెప్పినప్పుడు ఆ సప్రెషన్ తాలూకు ఫీలింగ్ ఇలా తీసుకుని ఆ పెయిన్కి ఆ సీన్ కనెక్ట్ అయిన వాళ్ళందరూ ఒక్కసారి విజిల్ వేసేసరికి సత్యం థియేటర్ షేక్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మాస్ మూమెంట్ ఫర్ మీ. సో వీ కాంట్ డిఫైన్, అంటే మాస్ అనగానే హీరో స్లో మోషన్ నడుచుకుంటూ రావడం, కొడితే విలన్లు గాల్లోకి ఎగరడం, సూమోలు ఎగిరిపోవడం. ఎన్ని సినిమాలు సూమోలు ఎగురుంటాయి. ఎమోషన్ కనెక్ట్ అయినప్పుడే ఎగిరిన సూమో కలెక్షన్ రూపంలో ఎగిరి. ఎమోషన్ కనెక్ట్ అయినప్పుడు మీరు 100 సూమోలు పేల్చినా అక్కడ ఏం మీనింగ్ ఉండదు. ఐ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్. సో అలాంటి ఎమోషన్ ఈ సినిమాలో చూస్తారు. ఐ వాంట్ టు ఆస్క్ అ పర్సనల్ క్వశ్చన్. ప్లీజ్. ఆర్ యూ అ సెన్సిటివ్ పర్సన్? బేసిక్గా నేను సినిమాలు ఆడినప్పుడు ఏమవుతుందంటేనండి, అందులో మనం రాసిన మంచి మంచి డైలాగ్స్ కూడా మిస్ అవుతుంటాయి. దెబ్బ తగిలితే, శరీరానికి దెబ్బ తగిలినప్పుడు, స్వశరీరానికి దెబ్బ తగిలినప్పుడు పశువు కూడా ఏడుస్తుంది. పక్కోడికి దెబ్బ తగిలినప్పుడు ఏడ్చేవాడే మనిషి అని. మీరు ఒక డాగ్ని కొట్టినప్పుడో లేకపోతే ఒక వేరే యానిమల్ని కొట్టినప్పుడు ఇంకో యానిమల్ ఏడకపోవచ్చు, కానీ ఎవరన్నా ఒక బలహీనమైన పర్సన్, ఒక చిన్న పిల్లోడినో, ఒక చైల్డ్ లేబర్నో, లేకపోతే ఒక అమ్మాయినో, ఒక పక్కోళ్ళు కనుక మీరు వాళ్ళ ఎమోషన్గా మీరు కనెక్ట్ అయితే మన కళ్ళ మీద నీళ్ళు వస్తాయి. ఎందుకు థియేటర్లో సినిమాలు చూసి ఏడ్చే జనాలు ఇంకా ఉన్నారు. ఇంత ఫాస్ట్ సొసైటీలో కూడా ఈ సినిమాని తెలిసిన తర్వాత కూడా మేము ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ సీన్ బాగా వచ్చింది, ఇది బాగా వచ్చింది, కెమెరా టెక్నిక్స్, మేకింగ్లు, BTSలు చూసి కూడా సినిమా చూడగానే ఏడుస్తున్నారంటే బై నేచర్ మనిషి అంటేనే సెన్సిటివ్ అండి. అండ్ ఐ హెయిల్ ఫ్రమ్ అ వెరీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అండ్ ఎవరైనా అంటే నాన్న గొడవ పెట్టుకోవద్దు, ఇంటికి వచ్చి నాకు చెప్పు అనే పెంపకం నుంచి వచ్చిన వాళ్ళం. సో సెన్సిటివ్ ఇన్ ద సెన్స్, సెన్సిటివిటీ లేకపోతే కళాకారుడు అవడు. కళాకారుడు అంటే ఓన్లీ పాటలు పాడడం లేకపోతే మ్యూజిక్ చేయడం కాదు కదా, డైరెక్టర్ కూడా కళాకారుడే కదా. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ సెన్సిటివ్. బ్యూటిఫుల్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. అంత ఫాస్ట్ అయిపోయింది ఏంటి? మీరు అసలు మీరు అకిరా కురోసావా సినిమా లాగా ఇన్ని బాణాలు పెట్టుకుని రెడీగా ఉంటారు అనుకున్నాను. లేదు, ఐ కవర్డ్. ఆర్ యు షూర్? యా, డబుల్ చెక్ చేసుకోండి ఒకసారి, చూద్దాం. ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. మీరు ఇంకేమైనా అడగాలంటే అడగండి, నాకు ఏదో కొంచెం వెల్తీగా ఉందండి. అవునా? ఆగు ఇప్పుడు వస్తా. మీ ఎక్స్పెక్టేషన్ నాకు అర్థమైంది, ఇప్పుడు వస్తా. ఓకే, అంటే డ్రింక్స్ తర్వాత బ్యాటింగ్ ఉంటుంది సార్, అదనమాట. ఇది కూడా పెట్టండి, ప్రోమోలో పెట్టండి. కాదు, ఒక్క సెకండ్. కెమెరా రోల్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, రోలింగా మీరు సోషల్ మీడియా మరీ ఎక్కువ సీరియస్గా తీసుకుంటారేమో అని అనిపిస్తుంది నాకు అప్పుడు.
ఎందుకు? am I right? Do you take it seriously? నో మీరు రైట్ కాదు, మీరు రాంగ్ క్వశ్చన్ వేసిన నేను చెప్పడానికి డిసైడ్ అయిపోయాను కదా. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి. ఐ టేక్ వెరీ సీరియస్లీ బికాస్ ఎండ్ ఆఫ్ ద ఇట్స్ అన్ ఒపీనియన్, రైట్? But why does other opinion If it is matter? not a serious platform, let me tell you, if it is not a serious platform, why the prime ministers, why the CMs, everybody is like so much active on social media? గబ్బర్ సింగ్ అయిపోయిన తర్వాత Okay. స్కాట్లాండ్లో నాకు బ్రేవ్ హార్ట్ ఈస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. నా సినిమాలు మెల్ గిబ్సన్ హీ హిమ్సెల్ఫ్ డైరెక్టెడ్ ఇట్, ఆస్కార్ ఆల్సో. సో స్కాట్లాండ్లో ఒక ప్లేస్లో మార్షల్ వ్యాలెస్ క్యారెక్టర్ నేమ్. ఆ రియల్ మార్షల్ వ్యాలెస్ ఒక 60 feet స్టాచ్యూ ఉంటుంది అక్కడ. స్కాటిష్ హిస్టరీ కదా. సో స్కాట్లాండ్ వెళ్ళినా నేను గబ్బర్ సింగ్ అయ్యాక. స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు లండన్ నుంచి స్కాట్లాండ్ 1.5 hour ఫ్లైట్. సో స్కాట్లాండ్ వెళ్ళి ఒక క్యాజిల్ కొండ మీద చిన్న క్యాజిల్లో తీసుకున్నాం. చూస్తే నేను ఛార్జర్ లండన్లో మర్చిపోయా. యూరోప్ ఎలా ఉంటుందంటే చాలామంది తెలిసి ఉంటుంది, 6:37 తర్వాత కొన్ని ఏరియాలో ఇంకా దుకాణాలు కట్టేస్తారు. నా నెక్స్ట్ డే రిజర్వేషన్స్, హోటల్ బుకింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫోన్, ఛార్జింగ్ అయిపోతుంది. And you are alone? ఒక్కరే ఉండనా? వైఫ్ ఉంది, బట్ తనది ఆండ్రాయిడ్. ఓకే. తన ఆండ్రాయిడ్, మేము యాపిల్ బ్యాచ్. అక్కడ కూడా ఎప్పుడో చిన్న వాగ్వాదాలు ఉంటాయి. సో హోటల్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ మనలంతా ఫోన్ పిచ్చి ఉండదు ఎవరికి. హోటల్లో స్టాఫ్ అందరు కూడా చాలా పాత ఫోన్లు వాడుతున్నారు. అప్పట్లో యాపిల్, ఇప్పుడంటే సిపిన్ వచ్చింది, అప్పుడు మామూలు ఇంకా ఆల్మోస్ట్ తగ్గిపోతుంది ఛార్జింగ్. 25-30% వస్తుంది. నైట్ ఛార్జర్ లేదు. కిందికి వెళ్ళి రావాలంటే 1.5 జర్నీ. ప్రాపర్ ఇది ట్రావెల్ది కూడా కన్వీనియన్స్ కూడా లేదు. ఎలా బట్ అక్కడ ట్విట్టర్లో పెట్టా, ఐ మీన్ సో అండ్ సో హోటల్, ఎవరన్నా చుట్టుపక్కల తెలుగు వాళ్ళు ఉంటే నాకు ఒక ఐఫోన్ ఛార్జర్ ఇవ్వగలుగుతాను ట్విట్టర్లో పెట్టా. 2012 if I'm not wrong. చిరంజీవి గారిని, నన్ను, యుక్త అని యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ అట్లా పిలిచారు. అప్పుడు ఆ ఫంక్షన్ అటెండ్ చేసుకుని నాకు ఈ పర్సనల్ గులకి, ఈ బ్రేవ్ హార్ట్ గులకి స్కాట్లాండ్ వచ్చాయి. ఒక 15 నిమిషాలు వెయిట్ చేసా. ఇంకా అది ఫోన్ రెడ్కి వచ్చేస్తుంది గ్రీన్ నుంచి ఛార్జింగ్. చిన్న ప్యానిక్ స్టార్ట్ అయింది నాకు. సరే ఓకే అని చెప్పి టక ఏదైతే ఉంటే అవన్నీ వాట్సాప్ చేస్తున్నా నా వైఫ్ ఫోన్కి. 10 నిమిషాలు కూర్చొని లేరు అసలు. మంచు ఒకవేళ ఉన్నా సరే ఎవడిప్పుడు ఛార్జ్ చేయడానికి ఇంత దూరం వస్తాడు కొండపైకి అని నా ఫీలింగ్. సో రూమ్లోకి వెళ్ళి జస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది, నువ్వు వాట్ ఎవర్ ఉన్నాడే చూసుకోవాలి అంటే. సరే మార్నింగ్ 1 గంట లేట్గా వెళ్ళి కుదరదు. మార్నింగ్ 8 o'clock టూరిస్ట్ ఏదో ఉంది, ఎవరు వచ్చి పికప్ చేసుకుంటారు ఏదో సంథింగ్ అలాగా. కరెక్ట్గా 12:15 minutes లోపే రిసెప్షన్లో ఉండే వచ్చి డోర్ దప్ప కొడుతున్నాడు. ఏంటి డోర్ ఓపెన్ చేస్తే, హూ ఆర్ యూ, వేర్ డూ యూ లివ్, షో మీ యువర్ పాస్పోర్ట్ అది అన్నాడు. ఏంటి అంటే, ఒక 40 మంది వచ్చారు నీ పేరు చెప్పి కలవడానికి అన్నాడు. నేను కిందికి వెళ్తే మీరు నమ్మరు, ఒక 40 మంది తెలుగు వాళ్ళు ఛార్జర్లతో వచ్చారు. ఫస్ట్ దట్స్ పవర్ ఆఫ్ సోషల్ మీడియా, నాట్ పవర్ ఆఫ్ మీ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ అ పవర్ ఆఫ్ సోషల్ మీడియా నెటింగ్, యూనో. సో సార్ తీసుకోండి సార్, రేపు పొద్దున మళ్ళీ నేను ఫుల్ ఛార్జింగ్ అయిపోయి ఇక్కడే పెట్టేసి వెళ్తాను సార్. వేరే కంట్రీకి వచ్చారు, ఛార్జర్ ఏమో సార్ అది అని చెప్పి ఒక ఛార్జర్ తీసుకున్నాను. 40 అవసరం లేదని చెప్పి ఛార్జ్ తీసుకుని అందరితో ఫోటోలు దిగాలి, అందరితో మాట్లాడేయాలి. సినిమాలు మిరపకాయ గురించి చాలామంది మిరపకాయ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇలా అంతా మాట్లాడిన తర్వాత దట్స్ వన్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ఇండెప్టెడ్ టు పీపుల్. నేను ఎప్పుడన్నా జిహెచ్ఎంసీ ఏదైనా లీక్ ఉంటే నేను ట్యాగ్ చేసి ఇక్కడ డ్రైనేజ్ లీక్ ఉందనో, ఇక్కడ వాటర్ రావట్లేదనో, ఇక్కడ నైట్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, పర్మిషన్ లేకుండా ట్వీట్ చేస్తుంటాను. ఐ ఫీల్ ఇండెప్టెడ్. నాకు కిడ్స్ లేరు, కానీ మా 4th floorలో మా బిల్డింగ్లో చిన్న కిడ్స్ ఉంటారు. నైట్ విపరీతంగా డిస్టర్బెన్స్ జరుగుతుంటే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. పాప బాల్గల్ని ఏడవడం ఇవన్నీ చూసి నేను అర్ధరాత్రి మెసేజ్ చేస్తే ఇమీడియట్గా పోలీసులు వచ్చి దే టుక్ ద యాక్షన్. ఎందుకురా నీకు ఈ గులా, నువ్వు అన్న సినిమా మీద ఫోకస్ పెట్టచ్చు కదా, నీకు ఎందుకు అని చాలామంది ట్రోల్ చేస్తుంటారు, చాలామంది మాడుతుంటారు. వీళ్ళకి ఏం తెలుసు? నాంది డైరెక్టర్ ఉన్నాడు విజయ్, అసిస్టెంట్. తన పెళ్ళి ఖమ్మం, భద్రాచలంలో తన పెళ్ళి అటెండ్ అయ్యి మిడ్-నైట్ ముహూర్తం. చాలా క్లోజ్ నాకు తను, నా అసిస్టెంట్ అంటే మీరు అర్థం చేసుకోండి. అన్న మీరు ఖచ్చితంగా ముహూర్తానికి ఉండాలి, మీరు అలా వచ్చి రిసెప్షన్ ఫోటో దిగితే కుదరదు, ముహూర్తానికి ఉండాలి. మిడ్-నైట్ ముహూర్తం ఉన్నాం. 12:30 అక్షంతలు వేసి అక్కడి నుంచి బయలుదేరితే చిమ్మ చీకటి, ఖమ్మంని దాటిగా లేదా భద్రాచలం నుంచి 1.5 hour దూరం వచ్చిన తర్వాత బండి బ్రేక్ డౌన్ అయింది. ఫార్చునర్ బ్రేక్ డౌన్ అయింది. అసలు ఎక్కడున్నా కూడా తెలియదు. ఆల్ ఐ రిమెంబర్ ఈజ్ భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో 1.5 hour వచ్చాం, ఇంకేం తెలియదు. అసలు డెడ్ ఉంటుంది చూసారు హైవేలో, చుట్టూ చిన్న బుషెస్ అయి తప్ప స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. అప్పుడు మళ్ళీ కార్ ఛార్జర్ పెట్టుకొని, ఐ డోంట్ ఈవెన్ నో వేర్ ఐ యామ్, బట్ ఈ ప్లేస్లో ఉన్నాను నేను. మేము ఇలా కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది,
ఎవరన్నా హెల్ప్ చేయగలుగుతారా విత్ మెకానిక్ అని చెప్పి ట్వీట్ చేశాను. చేసి కార్ నెంబర్ అది పెట్టేసి కార్లో అద్దాలు ఎక్కించేసి కార్లో పడుకున్నాం. కరెక్ట్గా 45 మినిట్స్కి వచ్చి డోర్ కొడుతున్నారు. చూస్తే 2 కార్లలో 4 మనుషులు వచ్చారు. అదేంటన్నా మా పక్కనే అన్న మా ఊరు మీరు చెప్పొచ్చు కదంటే నువ్వు నాకెలా తెలుసు కదా. సో ఈ కార్ మాకు వదిలేయండి, ఇదిగోండి మేము వచ్చిన కార్ ఇది, మీరు తీసుకెళ్లాల్సిన కార్ ఇది, మీరు హైదరాబాద్కి వెళ్ళిపోండి, అక్కడ మా మనుషులు వచ్చి మరి ఎవరికి ఇవ్వాలి సార్ మా మనుషులు వచ్చేస్తారు మీకు ఎందుకు, మీరు వెళ్ళిపోండి కార్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. అరౌండ్ 3 o'clock 3:30 మళ్ళీ అక్కడి నుంచి కార్తో స్టార్ట్ అయ్యాం. దీస్ ఆర్ ద ప్యానిక్ సిచ్యువేషన్లో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్లు. ఇప్పుడు సోషల్ మీడియా ఎందుకు సీరియస్గా తీసుకుంటారు అంటే ఇంతకుముందు కమ్యూనికేషన్ లేదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కనుక ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్లు మనం ట్యాగ్ చేసి మాట్లాడవచ్చు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టచ్చు, డిఎంలు చేయొచ్చు అని ఉంటే ఎంత ఎగ్జైటింగ్ ఉండేది నాకు అనిపించేది. నాకు ఇప్పుడు 1.5 million ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ఒక 100K కెలకడానికే ఉన్నారు అనుకుందాం. స్టిల్ ఐ షుడ్ రెస్పెక్ట్ ద అదర్ పీపుల్ కదా. రైట్, సింపుల్. ఓకే. నో బట్ నేను అడిగేది ఏంటంటే ఆ నెగిటివిటీ కూడా ఎఫెక్ట్ అవుతాం కదా. ఎందుకు అవుతే వెళ్ళిపోవాలి కదా. మీరు అవ్వరా? చాలా టైం పాస్ కింద ఉంటుంది సార్. ఎంతమంది ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది బయట. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఫ్రెండ్స్ అందరితో గోవా వెళ్దాం అనుకుంటాడు, ఫాదర్ డబ్బులు ఎవరు, గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిపోయి ఉంటుంది, సప్లీలు ఉంటాయి, ఈ ఫ్రస్ట్రేషన్లో బయటికి రాగానే నా సినిమా వస్తుంది చింపేస్తాం అని పెట్టడానికి కోపం వస్తుంది. అసలు నువ్వు ఎవరు నీ డైరెక్టర్ అని కొడతాడు. వెరీ హ్యాపీ. అలాంటి వాళ్ళందరికీ ఒక అవుట్లెట్. ఆమె లైక్ ఎ పంచ్ బ్యాక్ ఫర్ సో మెనీ పీపుల్. ఐ టేక్ ఇట్ యాజ్ ప్రైడ్. సో మీరు జస్ట్ ఆ పాజిటివిటీని చూస్తాను, నెగిటివిటీని అవాయిడ్ చేస్తాను, అది నన్ను ఎఫెక్ట్ చేయదు అంటున్నారు. ఒక తెలుగు మాస్టర్ అబ్బాయి నేను, లేకపోతే ఇంకా చాలామంది, నేను ఒక సెల్ఫ్ పిటీలు అలాంటివి ఉండవు నాకు. చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్, సందీప్ అయితే ఫస్ట్ ఫిలింకి పొలం కూడా తాకట్టు పెట్టారు, న్యూస్లో వచ్చినాయి. అందరూ సినిమా డైరెక్ట్ చేద్దాం అని చెప్పి వస్తున్నారంటే ఎంత ఆప్టిమిజం, ఎంత పాజిటివిటీ ఉంటే ముందు అసలు ఏ బ్యాక్డ్రాప్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వస్తారు. ఈ పాజిటివిటీని పోలిస్తే ఎవరో ఒకళ్ళు ఒక ట్వీట్ వేసారు, ఆ ట్వీట్ వేసాను పట్టుకుంటే ఇంకా ఇంత పాజిటివిటీ ఉంది. అది ఏమాత్రం సీరియస్లీ నాకు నవ్వు వస్తుంటుంది. అదే నేను నమ్మేది కూడా ఏంటంటే ఇప్పుడు నెగిటివిటీని చూసి మనం ఎఫెక్ట్ అయితే మనకు వచ్చే పాజిటివిటీని మనల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసినట్టు. అట్ సేమ్ టైం ఐ కెన్ డిఫరెన్షియేట్ ఈజీలీ బిట్వీన్ ట్రోలింగ్ అండ్ క్రిటిసిజం. ఇప్పుడు మీరు అడిగిన క్రిటిసిజం మీకు సెకండ్ హాఫ్లో మిస్టర్ బచ్చన్ మీరు ఏకీవిస్తున్నారా, మీకు ఏవిస్తున్నారు. ఇలా కాకుండా మీరు ఇంటర్వ్యూ మొదలుపెట్టి కూర్చోబెట్టి అసలు నీ మొహాన్ డైరెక్షన్ వచ్చా, అది పర్సనల్, మిస్టర్ బచ్చన్ తీసిన ఫేస్ అయినా ఇది అని చెప్పి బూతులు వాడడం, ఇంట్లో వాళ్ళని ట్యాగ్ చేసుకుని మాట్లాడడం అంటే మీరు సోషల్ మీడియా సీరియస్ తీసుకోకపోతే ఎందుకు బ్లాక్ చేస్తా అనొచ్చు. నా మూలంగా ఎక్కడో బిహెచ్ఎల్లో కూర్చొని మా అమ్మ వంటింట్లో పనిచేసుకున్న మా అమ్మని తిడతానంటే నేను బ్లాక్ చేయక ఏం చేస్తాను? నేను ఎందుకు తీసుకుంటాను? నువ్వు తిట్టు అయినా సరే నువ్వు టైం లైన్ ఉండాలని అంటావా? ఎందుకంటావు? ఎవరన్నా తిడుతున్నారంటే మొహమ్మే తలిపేస్తాం. మళ్ళీ తిరిగి తిట్టడం అనేది మన సంస్కారం, అదొకే. వాళ్ళ అమ్మతో నాకేంటి పాపం, వాళ్ళు అసలు అమ్మ ఎక్కడ ఉంటుందో తెలియదు, చూడను కదా నేను, ఎలా తిడతాను నేను? సో అందుకు బ్లాక్ చేస్తాను. ఓకే. అండ్ ఇంకో విషయం అనిపించింది సార్, ఈ ఇంటర్వ్యూలో కొంచెం డిఫెన్సివ్గా ఉన్నారనిపించింది. మీగా డిఫెన్సివ్గా ఎలా అంటే నేను ఏదైనా అడిగితే మీరు ఏదో ఇది బ్యాడ్ ఫెయిత్ నుంచి వస్తుందేమో, ఏదో మనల్ని అఫెండ్ చేయడానికి అంటున్నారు మీకు అనిపించింది. నాకు ఇంటర్వ్యూ ఎక్స్టెండ్ చేయండి, నా తృప్తిలో ఎందుకంటాను. మీరేం అనిపించలేదు? ఎప్పుడెప్పటికీ వెళ్ళిపోవాలనుకుంటాం కదా, అది మీకే ఇతనే బాబు దొబ్బేస్తున్నట్టు. ఏంటి అసలు హరీష్ శంకర్ వైబ్లోకి ఫ్రీక్వెన్సీకి రామ్ శంకర్ రాలేదేంటి? పేర్లు మాత్రమే రైమింగ్ లో ఉన్నాయి, ఎనర్జీస్ రైమింగ్ లో ఏంటి, ఎలా అవ్వట్లేదు ఏంటి అనుకున్నాను నేను. మీరు కావాలంటే డిఫెన్స్ గా అనిపించిన ఆన్సర్స్ క్వశ్చన్స్ సినిమాలో రీమేక్ చేస్తున్నారు, మీరు క్వశ్చన్ రీమేక్ చేయండి. అది న్యాచురల్ గా వదిలేద్దాం అంటున్నా. జరిగేటప్పుడు మేబీ ఒక 2-3 చోట్ల అట్లా అనిపించింది అంతే. ఓకే. అంటే టు యాడ్ అది ఎందుకు అందరూ వై డు యూ ఫీల్ లైక్ పీపుల్ ఆర్ అటాకింగ్ యూ, వై డు యూ ఫీల్ లైక్ ఏమో బట్ దట్ కమ్స్ అక్రాస్ అలా అనిపిస్తుంది. మీరు అటాక్ చేసేవాళ్ళు వర్బల్ అటాక్స్ లేకపోతే ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియాలో వచ్చిన పట్టిస్ ఏదో డీపీ పెట్టుకొని ఇప్పుడు మీ మీద ముసుగేసి మీరు ఎవరో తెలియదు అంటే మీరు కూడా ప్రపంచాన్ని టాప్ లీడర్స్ నుంచి లేమన్ వరకు అందరినీ తిడతారు. ఆ లిబర్టీ ఉంటుంది. వెన్ యువర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ సీక్రెట్, వెన్ యువర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ డార్క్, యూ కెన్ సే వాట్ ఎవర్ యూ వాంట్. వెన్ యూ టేక్ ద అకౌంటబిలిటీ, వెన్ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, అప్పుడు ఆచి మాట్లాడతారు. సో మనం వల్నరబుల్ సిచ్యువేషన్లో నేనున్నాను, వాళ్ళు కాదు. సో అంతకంటే ఎక్కువ బూతులు తిట్టగలను, కట్ నేనున్న పొజిషన్ వల్నరబుల్, అది సపోర్ట్ చేయదు. సో థింగ్ ఏంటంటే ఎవరో అటాక్ చేస్తారని కాదండి, ఒక మనిషికి ఒక తత్వం ఉంటుంది. గబ్బర్ సింగ్లో డైలాగ్ ఉంటుంది, నీకు తిక్కు ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ఇంకోటి చూడండి ఏదైనా ఉండొచ్చు, దానివల్ల లైఫ్లో ముందుకెళ్తాం వెనకెళ్తాం అనేది. నాకున్న అగ్రెషన్ వల్ల నేను ఏ ఆపర్చునిటీస్ లాస్ అవ్వలేదు, నాకున్న అగ్రెషన్ వల్ల నేను లైఫ్లో ఎప్పుడు ఏది కోల్పోలేదు.
మరి ఇంత దూరం వచ్చాను కదా, ఆ అగ్రెషన్ నాకు హెల్ప్ చేసిందేమో. అండ్ కమింగ్ బ్యాక్ ఎవరు అటాక్ చేస్తుంటే నేను ఫీల్ అవ్వను అంటిల్ అన్లెస్ ఈ డార్క్ ఫెలోస్ తప్ప, ఐ మీన్ ఐడెంటిటీ లేని వాళ్ళు. అనానిమస్ బేసికలీ వివినాయక్ గారు నా గురించి ఏం చెప్పే చూడండి ఒకసారి, రాజమౌళి గారు రామయ్య ఫంక్షన్ నా గురించి ఏం చెప్పే చూడండి. ఎందుకు అంతమంది ఏదైనా ఫంక్షన్ ఉంటే పిలుస్తుంటారు, ఎందుకు నాకు జగన్ గారు కానీ వినాయక్ గారు నా సీనియర్స్, నెక్స్ట్ నా జూనియర్స్ మేర్లబాగా గాంధీ అవ్వచ్చు, నిన్న మన సినిమా వచ్చిన కౌశిక్ అవ్వచ్చు, తెల్లాజ్ గారు బ్యానర్లో 3 సినిమాలు చేశాను. ఎందుకు ఇంతమంది ఇష్టపడతారు? ఇందాక మీరు సెన్సిటివ్ అన్నప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా నేను ఎండమూరి వీరనాథ్ గారు రాసిన ఆనందో బ్రహ్మ, ప్రేమ, చలం మైదానం ఇవి సినిమాలుగా తీద్దామని ఇండస్ట్రీ చెప్పారు, అడాప్టేషన్ ఇవి సినిమాలు తీద్దామని వచ్చినండి నేను. వచ్చిన తర్వాత అదే సెన్సిబిలిటీస్తో ఎప్పుడైతే నేను షాక్ అనే సినిమా తీశాను, ఆ సినిమా ఎప్పుడైతే ఆడలేదో, అప్పట్లో రవితేజ గారి ఇమేజ్ ఒక ఇడియట్ అమ్మాయి మీరన్న అగ్రెషన్ అంతా అక్కడ ఉండేది, అది ఎక్కడో సర్వ్ చేయలేకపోయాము. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడో అంటే జెన్యూన్ ఒక ఫస్ట్ ఎవర్ సినిమా వాడు తన లైఫ్ అంతా వితౌట్ మార్కెట్ క్యాలిక్యులేషన్స్ చేస్తా చూసారు, అలా తీసిన సినిమా అది ఎప్పుడైతే సరిగ్గా రన్ అవ్వలేదో టైటిల్ మిరపకాయకి వచ్చేసింది. నా లిబరేషన్ స్టేజ్, నా రిడెంప్షన్ అంటారు దాన్ని ఏమంటారు తెలియదు, మిరపకాయ రిడెంప్షన్ హ్యాస్ కమ్ టు టైటిల్ మిరపకాయ. షాక్కి మిరపకాయ ఎంత తేడా చూడండి. సో దట్స్ హౌ ఐ వాంట్ ఐమ్ మేకింగ్ ఐమ్ సర్వింగ్ ఆల్ ద పీపుల్. నేనేం బిలీవ్ చేస్తానంటే, బోయపాటి గారి సింహ అనుకుంటా, విజయవాడలో క్రిస్టఫర్ నోలన్ ఒక సినిమా వచ్చింది, దానికంటే ఎక్కువ ఆడింది. ఇన్సెప్షన్ అనుకుంటా 2010లో వచ్చిన సినిమా. ఇన్సెప్షన్ కంటే ఎక్కువ ఆడింది సినిమా. ఆబ్వియస్ కదా. సో నీకేం వచ్చినది ఇంపార్టెంట్ కాదు, ఎవరు సెర్చ్ చేస్తున్నది ఇంపార్టెంట్. మనం డే అండ్ నైట్ నెట్ఫ్లిక్స్లు చూసి, కొరియన్ సినిమాలు చూసి, హాలీవుడ్ సినిమాలు చూసి, అకిరా కురోసావా సినిమాలు రీసెర్చ్లు చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే అన్న ఈసారి ఐటమ్ సాంగ్ ఉందా అని అడిగే క్వశ్చన్ చెప్తున్నప్పుడు, నా ఇక్కడేంటి కార్పొరేట్ వాళ్ళగా నా క్లయింట్ కార్పొరేట్ కంపెనీ కాదు, ఒక లే మెన్. బయట టెన్షన్ అన్నీ పక్కన పెట్టేసి ఒకసారి హరిశంకర్ సినిమాకి వెళ్తే డైలాగులు, డ్యాన్సులు, పాటలు, హీరో ఎలివేషన్స్, ఎమోషన్స్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి నేను ఆ రిడెంప్షన్ స్టేజ్లో ఉన్నాను, అంతే తప్ప అగ్రెషను ఇంకోటో కాదు. వెరీ 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 నా మీద నేను జోక్ వేసుకొని, మొన్న సుమగారు వేలుకి ఏమైంది అంటే అనవసర విషయాల్లో వేలు పెట్టడం అలవాటు కదా, అందుకే అయిందని చెప్పాను. అంత ఈజీగా తీసుకుంటాను నా సినిమాని, నా వర్క్ని తప్ప నా మీద పర్సనల్ రోల్ చేస్తే అసలు నేను చాలాసార్లు నవ్వుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చాలాసార్లు నవ్వుకున్న సందర్భాలు. ఎట్టకారం అనేది అసలు నేను త్రివిక్రమ్ గారు చాలా రేరు కలుస్తాం. కలిసినప్పుడు ఒక గంట సేపు కూర్చుంటే 49 నిమిషాలు నవ్వుకునే సందర్భాలే ఉంటాయి. ఆయన అంత ఈజీగా తీసుకుంటారు, తను నేను అంత ఈజీగా తీసుకుంటాను. నేను వినయ్ గారు కూర్చున్నాం అనుకోండి, నేను జగన్ గారు కూర్చున్నా, ఎక్కువసేపు లాప్సే ఉంటాయి. మన మీద మనం జోకులు వేసుకోవడం అనేది మధ్యతరగతి సైకాలజీ అలవాటై ఉంటుందండి. మన పేదరికం మీద, మన ఖాళీ అయిన జేబుల మీద, ఇంట్లో నిండుకున్న కిచెన్ సామాన్ల మీద జోకులు వేసుకోవడం అనేది మధ్యతరగతి నుంచి స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నన్ను నేను సీరియస్గా తీసుకోవడం ఇవన్నీ ఉండవండి, అది ఉండదు. నేను హైకూస్ రాస్తుంటాను, మీరు చూస్తుంటారు లేదా అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్లో బిజీ అయిపోయింది కాబట్టి నేనేం రాశానంటే, ప్రతి రచయిత సైనికుడే, తెల్ల కాగితంతో ప్రతిరోజు యుద్ధమే అని రాశాను. అది ఒక రైటర్స్ మైండ్ సెట్ని తెలిపే వాక్యం. అలాగే పాండమిక్ టైంలో రోజుకు 15 నిమిషాలన్నా గుండె వేగంగా కొట్టుకోవాలని డాక్టర్లు చెప్పారు. రోజుకు 15 నిమిషాలు గుండె వేగంగా కొట్టుకోవాలని డాక్టర్లు చెప్పారు. నా ఫ్రెండ్స్ అంతా ట్రెడ్మిల్ ఎక్కారు, నేను మాత్రం డాబా ఎక్కాను, నువ్వు కనబడతావేమోనని. మొన్న అడిగారు ఎవరో, మీరు టచ్ అయిన జోనర్ ఏమైనా ఉందా అంటే, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయాలని నా కోరిక. ఆ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీసిన రోజు మీరు డెఫినెట్గా ఇంకో హరీష్ వస్తారు, మీరేంటి ఇంత సెన్సిటివా, లేకపోతే ఇలా ఉంటుందని ఆ రోజు మాట్లాడుకుందాం. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? అది ఐఎమ్ వెయిటింగ్. ఎందుకంటే ఒక సెకండ్, ఈ రిడెంప్షన్ అనేది దాంట్లో ప్రూవ్ చేసుకున్నారు కదా, ఈ జోన్లో ప్రూవ్ చేసుకున్నారు కదా, సో ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? నేను డీజే సినిమా చేసిన తర్వాత దాగుడు ముద్దలు అప్పుడు అనౌన్స్ అయింది కూడా, దాగుడు ముద్దలను కథ పెట్టి 2 హీరోలు 2 హీరోయిన్లు. మై వర్జన్ ఆఫ్ మౌన్ రాగం అనుకోండి, ఇప్పుడు అట్లీ మౌన్ రాగం వర్జన్ రాజారాణి తీసినట్టు చాలామంది. మౌన్ రాగం అనేది క్లాసిక్ కదా. సో మీరు ఎప్పుడు పర్సనల్ టేస్ట్లు మాట్లాడినా, నా వర్క్ నుంచి కొంచెం అవే వచ్చినా, ఏం మాట్లాడినా మీరు ఒక గుల్జార్ పోయిటరీయో, వేటూరు సాహిత్యమో, ఇళయరాజా సంగీతమో, బాపు రమణ గారి డైలాగ్సో ఇవే నా నుంచి వింటారు తప్ప మాస్ సినిమాల గురించో, మాస్ ఎలివేషన్ గురించో ఎప్పుడు నేను నా పర్సనల్ టేస్ట్లో ఎప్పుడు మాట్లాడినాను. సో కమింగ్ బ్యాక్ టు ద థింగ్, తాగుడు ముద్దలను పెట్టి 2 హీరోలు కలిసినప్పుడు ప్రతి హీరో తన క్యారెక్టర్ అడగకుండా అవతల క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు,
నా ఎలివేషన్ ఏంటి, నా ఫైట్ ఏంటి, నాకు మిరపకాయల డైలాగ్ ఉందా, నా మీద నాకు కొంచెం తిక్కుంది, ఇలా డైలాగ్ ఎందుకు రాయవు, నాకేంటి లవ్ స్టోరీ అని చెప్పి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఆల్సో నాట్ రెడీ, ఆడియన్స్ కూడా రెడీ లేదు. ఇప్పుడు పెరిగింది డిఫరెంట్ కథలు చెప్పడం, ఇప్పుడు డిఫరెంట్ స్టోరీస్ టెల్లింగ్ వచ్చింది. ఇప్పుడు పీపుల్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ మలయాళం ఫిలిం, పీపుల్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ అనదర్ జోనర్, అనదర్ మార్కెట్స్. సో ఐ థింక్ ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్, ఐమ్ వెయిటింగ్. నేను చెప్పాను కదా సార్, ఏది కళ్యాణ్ గారితో అంత మంచి రిలేషన్ ఉండి గబ్బర్ సింగ్కి దీనికి పుష్కరకాలం ఎందుకు పడుతుంది, నేను దేన్ని పుష్ చేయనండి. సహజంగా సహజ ధోరణిలో నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. మీరు అన్నట్టు ఒక ఫ్లాప్ వచ్చినా లేకపోతే ఒక ట్రోల్ వచ్చినా మనం అది పడాలని రాసిపెట్టి ఉంది, అది తీసుకోవాలని నేను డిసైడ్ అయిపోతాను. అందుకే సినిమా పైన 1 అవర్కి నేను బయటకు వచ్చేస్తాను. ఇది నీకు రాసిపెట్టి ఉంది, ఈ కర్మను అనుభవించాలి, ఈ నెక్స్ట్ 3 days నెక్స్ట్ 1 week నిన్ను లెఫ్ట్ సెంటర్ రైట్ అని వేసేసుకుంటారు, నువ్వు దానికి సిద్ధంగా ఉండి ఇది నీ కర్మ. ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చేసి బ్లాక్ బాస్టర్లో ఇండస్ట్రీ ఇంకా లైఫ్ అంతా ఇలాగే ఉంటుందా? ఇలాగే ఉంటుంది లైఫ్, సింపుల్ యాజ్ ఇట్. సో దేనికైనా ఒక పరిపక్వత, ఒక కాలం తీసుకునే నిర్ణయం, ఒక నేచర్ సపోర్ట్ డెఫినెట్గా కుదరాలి. కుదిరినప్పుడే కంటెంట్లు బయటకు వస్తాయి. సో అవన్నీ మీకు మంచిగా కుదురుతాయని, మీరు చెప్పాలనుకుంటున్న కథలు, మీరు ఇవ్వాలనుకుంటున్న థియేటర్కి ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ మీరు జనాలకి ఇస్తారు, ఆడియన్స్ మా అందరికి ఇస్తారని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ రామ్ వెంకట్. నేను రామ్ శంకర్ అనుకున్నాను ఇందాక ఏదో రైమింగ్ గురించి. పర్ల అదే సార్, ప్రపంచంలో ఉన్న ప్రాబ్లం ఇది. ప్రతి ఓడు తనలాగే ఉంటుంది, తను అనుకున్నట్టే ఉంటుంది అనుకుంటారు, అదే ప్రాబ్లం. చూడండి, నేను హరిశంకర్ కాబట్టి మీరు రామ్ శంకర్ అనుకున్నారు. ఏం పర్లేదు. డన్. ఫోన్లో వచ్చేస్తాయి సార్, యా బయలుదేరదాము.